ready? I am inviting now in front of you one of the powerful speaker in Andhra Pradesh. ఎక్కడ స్టేజ్ ఎక్కితే అక్కడ చప్పట్లే కాదు, కేకలే కాదు. ఎక్కడ స్టేజ్ ఎక్కితే అక్కడ తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడుతూ మనసులో నుంచి గుండె లోతుల్లోకి బాణాలు నింపుతూ మనుషులను మార్చడం కోసము సిరివెన్నెల గారు తయారు చేసిన ఆయుధం పేరే ఆకెళ్ళ రాఘవేంద్ర. ఈసారి సిరివెన్నెల గారు మన మీద దయచలచలేదు. లాస్ట్ ఇయర్ వచ్చి మనందరూ ఆశీర్వదించారు. ఆకెళ్ళ గారికి మీరందరూ అడిగితే సిరివెన్నెల గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎలా తెప్పించుకోవాలో మీకు తెలుసు కదా. ఆకెళ్ళ గారికి రోజు 5 మెసేజ్లు పెట్టండి. లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. వారిని కదిలించాలంటే మాతో కాదు, భక్తుడే భగవంతుని కదిలించగలడు, శిష్యుడే గురువును కదిలించగలడు. ఇక పిలుస్తామా? లెట్స్ ఇన్వైట్ ఆకెళ్ళ రాఘవేంద్ర ఆన్ టు ది డేస్. కమాన్ కమాన్, గట్టిగా. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు సూర్యకుమారి లలిత, ఆవిడికి మా నాన్నగారు సుబ్రహ్మణ్య శర్మ, ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తూ, నాకు ఇంతవరకు చదువు చెప్పిన నా టీచర్లందరికీ, నా మాస్టర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను ఇలా తయారు చేసిన నా గురువు, నేను ఇవాళ ఇలా మీ ముందు మాట్లాడడానికి కారణమైన నా గురువు, తన పాటలతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, తనికెళ్ళ భరణి గారు, నాకు ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన కలిగించిన తనికెళ్ళ భరణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యనే నేను ఆయనకి సన్నిహితమై వారానికి ఓ పాఠం చొప్పున తన జీవిత పాఠాలు నేర్పుతున్న కళా తపస్వి, శంకరాభరణం లాంటి సినిమాలు తీసిన మహా తపస్వి కె విశ్వనాథ్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఆంధ్రదేశంలో వ్యక్తిత్వ వికాసము అనే రంగాన్ని తయారు చేసిన, ఎప్పుడు నేను చెప్తుంటాను, సూర్యచంద్రులు అని పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, వాళ్ళిద్దరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక ఇవాళ ఆంధ్రదేశంలో దాదాపు 17 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకి దిశ ఇస్తూ ఒక ప్రోగ్రామ్ని ఇంత భారీ స్థాయిలో 12 రోజుల పాటు చేసి మీ ఇళ్లల్లో దీపాలు వెలిగించి, ఒక తరం కాదు, ఆంధ్రదేశంలో తరం తరం నిరంతరము దీపాలు వెలగడానికి కారణమైన నా మిత్రుడు గంపా నాగేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మా ట్రైనర్లో అందరికన్నా యవ్వనంలో ఉండి 16 ఏళ్ళు కూడా ఇంకా నిండని ప్రాయంలో ఉన్న వంగపల్లి విశ్వనాథం గారికి నమస్కారం తెలియజేస్తూ, నా కో ట్రైనర్స్ అందరికీ, నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు మాధవి. ఆమె నా భార్య. ఆమె లేకపోతే నేను లేను. ఆమె నన్ను దాదాపుగా గత 10 ఏళ్ళుగా, ముఖ్యంగా పెళ్ళై అప్పుడే 13 ఏళ్ళు అవుతోంది, గత 10-12 సంవత్సరాలుగా ఎలా ఉండాలో, ఎలా ఉండాలో, నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలో 3-4 మాత్రమే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి అక్కడ కడగడము, తుడవడము లాంటివి చేసి నేను ఇలా ఉండడానికి కారణమై నాకు ధైర్యం అంటే ఏమిటో నేర్పిన నా శ్రీమతి మాధవి, ఆమె గ్రూప్ 1 ఆఫీసరు, ఆమెకి నేను ఇక్కడ నుంచి ఆశీస్సులు తెలియజేస్తూ, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్ అసోసియేషన్, వాసవి క్లబ్, గ్రేటర్ హైదరాబాద్,
వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి భారీ ప్రోగ్రాం ఏర్పడడానికి కారణం వాళ్ళు కాబట్టి. అదేవిధంగా సువర్ణ భూమి అనే ఒక సంస్థ వారు ముందుకు వచ్చి ఇవాళ ఇలాగ మీకు ఒక కార్యక్రమం నడవడానికి వాళ్ళు కూడా ఇతోధికంగా దోహదపడుతున్నందుకు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నా మిత్రుడు మేకా శ్రీనివాస్కి, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ బొలినేని శ్రీధర్కి నేను బెస్ట్ విషెస్ చెప్తూ, ముచ్చటగా 3వసారి తెలుగువాడికి జ్ఞానపీఠాన్ని అందించి దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగువాడికి జ్ఞానపీఠాన్ని అందించిన రావూరి భరద్వాజకు మీ కరతాళ ధ్వనుల మధ్య నేను నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. నిజంగా ఇవాళ ఇంపాక్ట్ 2013 నేను 2010లో మొట్టమొదటిసారిగా ఇంపాక్ట్లో మాట్లాడాను. ఆ తర్వాత 2011, 12 ఇవాళ ఈ ప్రోగ్రాం కోసం బెంగళూరు నుంచి 2, కరీంనగర్, వరంగల్, నల్గొండ నుంచి ఒక్కొక్కరు, ఎక్కడో విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల నుంచి 2, 3 ఇలా అనేక మంది కేవలం నా ప్రోగ్రాం కోసం ఇవాళ వచ్చారు అంటే ఎంత వ్యాజమైన ప్రేమ నా మీద కురిపిస్తున్నారు మీరు, ఎంత అభిమానం కురిపిస్తున్నారు మీరు. మీరు జీవితంలో ఎదగడానికి చెప్పాల్సిన ఎవరో ఒకరు మీకు ఉండాలని అనుకోవడం వల్ల మీ భాషలో, మీ యాసలో, మీ గుండెల్లో, మీ హృదయంలో, మీ ఆత్మలో, మీ మనసులో, మీ రక్తంలో, మీ ప్రాణంలో, మీ పంచేంద్రియాలలోకి వెళ్ళే ఒకానొక సూటైన మాటల ప్రవాహం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, నిరీక్షిస్తున్నారు అని నాకు అర్థమైంది. దాదాపు 3 రోజులుగా కొంతమంది స్టూడెంట్స్ నాతో ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు అప్పుడు నాకు అనిపించింది నేను ఏం టాపిక్ తీసుకోవాలి అని, ఏ టాపిక్ తీసుకుంటే బాగుంటుంది అని, ఎలాంటి టాపిక్ ద్వారా నేను మీతోటి మాట్లాడచ్చు అని. 2011లో నేను తీసుకున్న టాపిక్ అసలు మీరు యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. 5 సూత్రాలు చెప్పాను, ధైర్యం గురించి, సత్యం గురించి, ధర్మం గురించి. ఇలా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ తీసుకున్న యూట్యూబ్లో మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంపాదించిన దాన్ని తిరిగి సమాజానికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద మాట్లాడాను. అలా 2 మాట్లాడాను కాబట్టి ఇవాళ ఏం మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు 20లో ఉన్న మీకు జీవితం పట్ల ఒక అవగాహన కలిగిస్తే బాగుంటుందా అనిపించింది నాకు. జీవితం అంటే ఏమిటి, అసలు ఎట్లా ఉండాలి అని. నా కో ట్రైనర్స్, నా మిత్రులందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించో, బాడీ లాంగ్వేజ్ గురించి, లేకపోతే పర్సనల్ మేనేజ్మెంట్ గురించి, రిలేషన్షిప్ గురించి ఇలా అనేకమైనవి చెప్తారు. కాబట్టి అసలు మొత్తం లైఫ్ని 360 డిగ్రీల దృక్కోణంలో కనుక జీవితం అంటే ఇది అని నేను కనుక మీకు చెప్పగలిగినట్లయితే ఇవాళే మీరు జీవితాన్ని కనుక అవలోకనం చేసుకుని, జీవితాన్ని మీరు అందంగా తయారు చేసుకుని, జీవితాన్ని మీరు అపురూపంగా తయారు చేసుకొని ఇవాళ ఇక్కడ కూర్చున్న మీరు, మీలో ఒక్కొక్కరు మన సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మణ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవుతూ ఆంధ్రప్రదేశ్లో రాబోయే 10 ఏళ్లలో 15 ఏళ్లలో మీరు మీదైన రంగంలో గొప్పవాళ్ళై మీదైన రంగంలో ఒక ఇన్స్పిరేషన్కి సోర్స్ అయినప్పుడు ఆ రోజున ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతుంది ఆంధ్రదేశానికి. అలాంటి ఒక రోజుని ఇవాళే వీక్షించి, ఇవాళే కాంక్షించి, ఇవాళే దానికి సంబంధించిన ఒకనొక పూర్వాపర నిర్దేశనం చేసినట్లయితే నేను మీకు బాగా ఉపయోగపడగలను అనిపించింది. అందుకని నేను ఇవాళ మీ ముందుకి వాట్ ఈజ్ లైఫ్, అసలు జీవితం అంటే ఏమిటి, దాన్ని ఎలా మనం తయారు చేసుకోవచ్చు, ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీలో చాలామంది 20sలో ఉన్నారు, నాకు తెలిసినంతవరకు 20లో ఉన్నారు, కొంతమంది మినహాయిస్తే. 20లో ఉన్న మీరు ఇవాళే ఈ క్షణమే ఇక్కడే ఒక నిర్ణయం తీసుకోండి. మీరు నా క్లాసు వింటున్నంతసేపు, నా క్లాసులో నా సెషన్లో కూర్చున్నంతసేపు మీరు నాతోటే ఎవరికి వారు ఇండివిజువల్గా నాతోటే మాట్లాడుతున్నారు అని ఫీల్ అవ్వండి.
తిరగేస్తే నేను మీతోటే మాట్లాడుతున్నాను అని ఫీల్ అవ్వండి. దాదాపు 2000 మంది ఉన్న ఈ హాల్లో 2000 మందికి నేను ఏకధాటిగా కాకుండా ఎవరితో వాళ్ళకి ఇండివిజువల్గా మీ గుండెలతోటి, మీ ఆత్మలతోటి, మీతోటి పర్సనల్గా మాట్లాడుతున్నాను అని ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో మీకన్నా ముందొక అన్నయ్య కానీ బాబాయ్ కానీ పుడితే ఆ అన్నయ్య కానీ బాబాయ్ కానీ దగ్గర కూర్చోబెట్టుకుని మురిపెంగా తలనిలా నిమురుతూ దగ్గరకు తీసుకుని, అరే బంగారు తండ్రి, బంగారు చెల్లి, బంగారమ్మ, ఇలా కాదురా, ఇలా ఉండాలిరా, లైఫ్ అంటే ఇదిరా, ఇలా మాట్లాడాలిరా, నిన్ను చూడు ఎలా మాట్లాడావు నువ్వు, ఇలా మాట్లాడకూడదురా, ఇలా మాట్లాడితే బాగుంటుందిరా, ఇలా ప్లాన్ చేసుకోవాలిరా, ఇలా ఉండాలిరా, ఇలా చెయ్యాలిరా, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలిరా, నువ్వు ఎంబీబీఎస్ కాకుండా ఇలా చేస్తే బాగుంటుందిరా, నీ స్కిల్స్కి ఈ ఎగ్జామినేషన్ అయితే బాగుంటుందిరా, నీలో ఉన్న ఈ లీడర్షిప్ క్వాలిటీస్కి నువ్వు పాలిటిక్స్లోకి వెళ్తే బాగుంటుందిరా, నీలో ఉన్న ఈ స్కిల్ సెట్కి నువ్వు కనుక ఏదైనా బిజినెస్ పెడితే బాగుంటుందిరా, అలా కాదురా అసలు నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎన్నుకోరా, అది బాగుంటుందిరా, లేదురా నువ్వు ఇలా పలానా జాబ్ చేయరా, లేదురా నీకు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉందిరా నువ్వు చేయరా, అరే కాదురా నువ్వు ఇతరుల యొక్క మనసుని అర్థం చేసుకోగలవు కాబట్టి నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అవ్వరా అని మనల్ని కూర్చోబెట్టి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని చెప్పగలిగిన ఒకానొక వ్యక్తిగా నన్ను చూడండి దయచేసి. నేను నిజం చెప్తున్నాను, మీతో మాట్లాడడానికి, మీతోటి ఎప్పుడు మాట్లాడతానా అని మీరు నా కోసం ఎంతలా నిరీక్షించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 4 రోజుల నుంచి నిరీక్షిస్తూ ఉన్నాను. ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానా, ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానా, ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానా అని. 39 సంవత్సరాల వయసులో ఉన్న నేను, 40 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నేను, దాదాపుగా గత 15-20 సంవత్సరాలుగా తెచ్చుకున్న అనుభవ జ్ఞానము, పుస్తక జ్ఞానము రంగరించి ఒకే ఒక క్యాప్సుల్గా చేసి వాటన్నిటిని కలిపి మిక్సీలో వేసి మీకు ఇవ్వాలి అనే తాపత్రయంతో ఉన్నాను. మీకు తెలుసునో తెలియదో, ఈ ఏడాది మామూలుగా అయితే నేను 2వ తారీఖునో 3వ తారీఖునో మీ క్లాస్ తీసుకోవాలి, కానీ వివిధ కారణాల వల్ల ఆ రోజు నేను రాలేదు. ఆ తర్వాత తీసుకుందాము అనుకునేసరికి మా నాన్నమ్మ అంటే మా నాన్నగారి యొక్క తల్లిగారు జస్ట్ 4 రోజుల కిందటే ఆమె మరణించారు. 85 సంవత్సరాల వయసు. నేను ఇంకా రాలేనేమో అనుకున్నాను. ఈ ఏడాది నేను బహుశా ఇంపాక్ట్ క్లాసులో ఉండలేనేమో అనుకున్నాను. అంత దహన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మా నాన్నగారికి చెప్పాను, ఇదిగో మరి ఇలాగ ఉంది, నేను వెళ్ళాలా హైదరాబాదు, మా ఊరు అమలాపురం, ఈస్ట్ గోదావరి, అక్కడ నుంచి మామూలుగా అయితే రాకూడదు, 10 రోజులు అక్కడే ఉండాలి. మరి అందులోనూ మీకు తెలుస్తున్నాను అనుకుంటున్నాను, ఎవరైనా ఇంట్లో మరణిస్తే గరుడ పురాణము చదవాలి. గరుడ పురాణం అంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అన్నది బహుశా వీలైతే ఇవాళ చెప్తాను. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎలా ఉంటుందో తెలిస్తే మన జీవితంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. అబద్ధం ఆడితే అక్కడ ఏం చేస్తారో, పక్కవాడి పెన్ను నొక్కేస్తే ఏం చేస్తారో, పక్కవాడికి మాటిచ్చి తప్పిపోతే ఏం చేస్తారో, అసలు మామూలుగా ఇలా మనం వెళుతూ కాలు తగిలింది అనుకుందాం, తగిలిన వెంటనే అని వాడు కనుక మనల్ని అంటే వాడికేం పాపం చుట్టుకుంటుంది, మనకేం పాపం చుట్టుకుంటుంది, పైన తేనెటీగలతో కుట్టిస్తారా, లేకపోతే పెనంలో వేయిస్తారా, లేకపోతే గుడ్లగోపులతోటి రక్కించేస్తారా, ఏం చేస్తారు అనే ఒక్కొక్కటి చెప్పడం మొదలు పెడితే మనిషి సెట్ అయిపోతాడు పూర్తిగా. అది 10 రోజులు చదవాలి. అది మామూలుగా అయితే కాస్తో కూస్తో దాని మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి నేను చదివితే బాగుంటుంది. అలాంటివన్నీ వదిలి మా నాన్నగారిని అడిగాను, మరి ఏం చేయమంటారు అంటే నాన్నగారు ఒకటే చెప్పారు, వెళ్ళు పర్వాలేదు, ఒకటే మాట, వెళ్ళు పర్వాలేదు అన్నారు కాబట్టి నేను వచ్చేసాను. దాదాపు ఒక 600 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మీకోసం పరుగు పరుగున వచ్చేసాను. ఆఫీసుకి అమ్మ వెళ్ళిన తర్వాత 10ంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సేపు బాగానే ఉంటాడు కుర్రాడు, 2 ఏళ్ల కుర్రాడో 3 ఏళ్ల కుర్రాడో. సరిగ్గా లంచ్ అయిన తర్వాతనో లేకపోతే 4 గంటలు అయిన తర్వాతనో వాడికి స్టార్ట్ అవుతుంది అమ్మ పొద్దు నుంచి లేదని, బెంగెట్టేసుకుంటాడు, గుండెల్లో బాధ వచ్చేస్తూ ఉంటుంది, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. వాడింట్లో అక్కో అన్నయ్యో ఎవరెవరో వాడిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, ఆగరా. వాడు ఇంకా ఆగడు. సరిగ్గా 4:30, 5 అవుతుంది, అమ్మ వస్తుందా అని చెప్పి అలాగా కిటికీల్లోంచి అలాగా దేపు గుమ్మంలోంచి అలా చూస్తూ ఉంటాడు, అమ్మ వస్తే బాగుంటుంది అని. సరిగ్గా ఆ అమ్మలాగా ఆటో దిగేసరి వీడు
ఎత్తి నిలబడి అమ్మా అని కౌగిలించులో ప్రపంచంలో అత్యంత ఏదో స్వర్గాధిపతి అయినట్టుగా లేదా అమెరికాకి ప్రెసిడెంట్ అయినట్టుగాను ఫీల్ అయిపోతాడు. నేను కూడా అంతే. ఇవాళ మీ దగ్గరికి అలా నా గుండెల్లో అనేకమైన మధురమైన అనుభూతుల్ని, తీయనైన జ్ఞాపకాల్ని, విలువైన పాఠాల్ని, పుస్తకాల్లోంచి తీసుకున్న వాటిని, నా జీవితంలోంచి తీసుకున్న వాటిని రంగరించి ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది అని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ క్లాసుని, ఈ గంటన్నర సెషన్ని ఆ దివంగతురాలైన మా నాయనమ్మ గారికి అంకితం చేస్తూ బతుకంటే ఏమిటో, జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరిప్పుడు 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నారు. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకేసే చూడండి, ఎవరికేసి చూడకండి. పుస్తకాల్లో రాసుకోపోయినా పర్వాలేదు, గుండె కాగితం మీద రాసుకోండి, మనసు తెర మీద ముద్రించుకోండి. అందరూ ఒక్కసారి నాకేసే చూడండి. 20 ఏళ్ల వయసులో ఉన్నారు మీరు, 25 ఏళ్ల వయసులో ఉన్నారు మీరు. మీకు ఒక ప్రశ్న వేసుకోండి, అదే ప్రశ్న నాకు వేసుకుంటాను. నేను ఎందుకు పుట్టాను? నా పేరు సురేష్ కావచ్చు, రమేష్ కావచ్చు, జ్యోత్స్న కావచ్చు, కోమలి కావచ్చు, సుగంధరావు కావచ్చు, సోమేశ్వరరావు కావచ్చు, ఏదైనా కావచ్చు. రాఘవేంద్ర, ఒరే రఘు, నేను ఎందుకు పుట్టాను? ఒక్క ప్రశ్న వేసుకోండి. మనం కాకిలాగనో, కుక్కలాగనో, ఇంకొకలాగనో కాకుండా మనలాగే ఎందుకు పుట్టాం? నా తమ్ముళ్ళారా, చెల్లైళ్ళారా, మన పుట్టుకకు ఒక కారణం ఉంది. మీరు గమనించారో లేదో, పుట్టినప్పుడు అందరం ఒకలాగే పుడతాం, తేడా ఏమీ ఉండదు. ఏ తేడా లేకుండా ఒకలాగే పుడతాం. అమెరికన్ ప్రెసిడెంట్ పిల్లలైనా అలాగే పుడతారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిల్లలైనా అలాగే పుడతారు, వేదాంతుల పిల్లలైనా అలాగే పుడతారు, మామూలు రిక్షా తొక్కుకునే కార్మికుడి యొక్క పిల్లలైనా అలాగే పుడతారు. మరి అలాగే ఒకలాగే పుట్టిన మనం ఎందుకు పుట్టాం? ఎవరి కోసం పుట్టాం? ఏం సాధించడం కోసం పుట్టాం? క్యాజువల్గా బతకడానికి పుట్టామా? అలా పుట్టడం అయితే మనమే ఎందుకు ఉండాలి? ఇంకోళ్ళు ఎవరో పుట్టచ్చు కదా. అసలు మనమే ఎందుకు వచ్చాము ఈ భూప్రపంచం మీదకి? అసలు మనమే ఎందుకు ఇలా పుట్టాలి? మనమే ఎందుకు ఇలా వచ్చాము? నేనే ఎందుకు ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నాను? అసలు ఈ హైదరాబాదులో ఇదే టైంలో అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది నాన్సెన్స్ పనులతోటి బయట తిరిగేస్తూ ఉంటే, సినిమా హాల్లో కొందరు, పార్కుల్లో కొందరు, పబ్లిక్ ప్లేసెస్లో కొందరు, ఏదో పాప్కార్న్ తింటూ కొందరు, ఇంకోటి సెన్సో నాన్సెన్సో పనులు చేసుకుంటూ కొందరు ఉండిపోతుంటే, కేవలం ఇక్కడ మనం మాత్రమే ఒక 2000 మంది మాత్రమే ఎందుకు కూర్చున్నాం? ఆ 2000 మందిలో మళ్ళీ అదిగో ఆ సీట్లో నువ్వే ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ నేనే ఎందుకు నించుని మాట్లాడుతున్నాను? ఈ ఒక్క ప్రశ్నకి కనుక మనం సమాధానం తెలుసుకుంటే, నేను ఇదిగో ఈ కారణం కోసం పుట్టాను అన్న ప్రశ్నకి సమాధానంగా మీరు చెప్పుకోగలిగితే జన్మ సార్థక్యమైనట్టు. మనల్ని కన్నప్పుడు అమ్మ ఎంత ప్రసవ వేదన పడిందో, ఎంత మనం లోపల ఉన్నప్పుడు తన్నుతుంటే ఎన్నిసార్లు ఏడ్చిందో, ఆమె ఏడుపు మళ్ళీ ఆనంద బాష్పాలు అవ్వడానికన్నా ఒకే ఒక మార్గం, ఇవాళే ఈ క్షణమే నిశ్చయించుకోండి ఎందుకు పుట్టావు అన్నది. ఈ క్షణమే ఇప్పుడే నిర్ణయించుకోండి నేను ఎందుకు పుట్టాను అన్నది. 20-25 సంవత్సరాల వయసున్న మనం 60 ఏళ్ళు వచ్చాయనుకుందాం. ఆ తర్వాత ఎంతైనా బోనస్సే. ఆ 60 ఏళ్ల వయసులో మీరు ఎలా ఉండాలో ఇవాళే నిర్ణయించుకోండి. దాన్ని విజన్ అంటాం. మామూలుగా అయితే ఏంటి సార్ మరీ దారుణం కాకపోతే 20 ఏళ్లలో ఉన్న నేను 60 ఏళ్ల గురించి ఇప్పుడు ఆలోచించాలా? అవసరమా? అసలు ఏదో ఎలాగో ఉంటాం, బాగానే ఉంటాం కదా, ఏమిటి అన్నది.
సామాన్యుడైతే విజన్ కలిగి ఉండడు. విజన్ని దార్శనికత అంటాం. అసామాన్యులు, చరిత్ర సృష్టించే వాళ్ళు, లోకానికి ఉపకారులు మాత్రమే, మీలాంటి అవతార పురుషులు మాత్రమే నేను ఎందుకు పుట్టాను అని మాత్రమే కాకుండా నా యొక్క 60-70 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉండను ఈ వాళ్ళే రాసి సంతకం పెట్టి వదిలేస్తాడు. దాన్నే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక విజనరీ పర్సనాలిటీ అంటాం. మనం ముందు చూపుతో ఉండడము అంటాం. షామియానా వేసామనుకుందాం. షామియానా వేయడం పెద్ద కష్టమేం కాదు. పునాది కూడా తీయం, ఏదో ఇలా 4 రాట్లు పెడతాం, పైన అయిపోయింది అంతే. అదే ఒక ఇల్లు కట్టాలనుకుందాం, పెంకుటిల్లు కట్టాలి, ఏదో చిన్న వరకు ఏదో చేస్తాము. ఒక చిన్న మహా అయితే ఒక 2-3 మాత్రమే తీసుకుని వాటిని పునాదిగా వేసుకుని వేస్తాం. అదే అపార్ట్మెంట్ కట్టాలి అంటే కొంచెం లోపలికి ఉంటుంది పునాది. కానీ తాజ్మహల్ కట్టాలి అంటే పునాది చాలా లోతుగా ఉండాలి, విజన్ చాలా పటిష్టంగా ఉండాలి, విజన్ చాలా దార్శనికంగా ఉండాలి. మీరు మీ జీవితాన్ని ఒక షామియానాగా, టెంట్ లాగా, పెంటలాగా పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదు, మీ జీవితాన్ని ఒక అందమైన అద్భుతమైన వనంలాగా, అద్భుతమైన కోటలాగా, అద్భుతమైన కట్టడంలా చేయాలనుకుంటున్నారా అని డిసైడ్ అవ్వండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ల వయసులో మనకి ఎప్పుడైనా ఎక్కడైనా మనము కనుక మన యొక్క జీవితానికి సంబంధించి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం లోకానికి ఉపయోగపడ్డామా లేదా, లోకానికి మనం ఉపయోగపడిన విధంగా ప్రవర్తించామా లేదా అన్నది తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, మనం ఆ సమయంలో దాదాపుగా 60 ఏళ్ల వయసులో అప్పుడు మనము మీ ఆత్మకథ రాసే, మీ ఆత్మకథ, మీ జీవిత చరిత్ర ఈ లోకానికి ఉపయోగపడే స్థాయిలో ఉండే ఒక ఆత్మకథ రాసే స్టేజ్కి, దశకు, దిశకు, స్థితికి వెళ్ళాలని ఇవాళే డిసైడ్ అవ్వండి. అలా లేకపోతే వేస్ట్. ఇంపాక్ట్ క్లాసులకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2, మనం చనిపోయినప్పుడు మన శవాన్ని మోయడానికి 10 మంది కాదు, 20 మంది కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 50 మంది పరుగున వచ్చి మొయ్యాలి అనుకునేంత ఆర్ద్రమైన, సాంద్రమైన జీవితాన్ని గడపగలిగి ఉండాలి. మీకు విశ్వనాథ సత్యనారాయణ పేరు వినుంటారు బహుశా. తెలుగులో మొట్టమొదటిసారిగా జ్ఞాన్పీఠ అవార్డు వచ్చిన వ్యక్తి. 1932లో ప్రారంభించాడు ఆయన రాయడం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షము అని. 62 వరకు రాశాడు. 30 ఏళ్ల పాటు రాశాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 30 ఏళ్ల పాటు ఒక పుస్తకం రాస్తే 1970లో దానికి అవార్డు వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తెలుగులోనే మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకం అది. 30 ఏళ్ళు. జీవితం అంటే అలాంటిది. ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోయేది కాదు. జీవితం అంటే మామూలుగా ఏదో ఆషామాషిగా నడిపేసేది కాదు. కాబట్టి ఇవాళే డిసైడ్ అవ్వండి మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. 20 ఏళ్ళు, 30, 40, 50, 60. ప్రతి 10 ఏళ్ళకి ఒక విజన్, ప్రతి 10 ఏళ్ళకి ఒక టార్గెట్, ప్రతి 10 ఏళ్ళకి ఒక స్టెప్, ప్రతి 10 ఏళ్ళకి ఒక దశ. ఇప్పుడే డిసైడ్ అవ్వండి. సరిగ్గా ఇవాళ నుంచి 10 ఏళ్ల తర్వాత హైదరాబాదులో మీకు ఫ్లాట్ ఉండాలి. ఇప్పుడే డిసైడ్ అవ్వండి. హైదరాబాదులో హైటెక్ సిటీలోన మరో చోట అన్నది కాదు, ఒక ఫ్లాట్ ఉండాలి. మినిమం 70 లక్షలు ఉంటుంది మీరు కొనే సమయానికి. అంటే ఇక్కడి నుంచి 10 ఏళ్ల తర్వాత 70 లక్షలు సంపాదించాలి మినిమం. ప్లస్ ఓ కారు ఉండాలి. ఓ కారు అంటే మినిమం 15 లక్షలు, అంటే అప్పటికి 85 లక్షలైంది. 85 లక్షలు, ఇంకో 15 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి. అంటే ఇవాళ నుంచి సరిగ్గా ఒక 10 ఇయర్స్ తర్వాత రాసుకోండి ఓ చోట. ఇవాళ ఇంటికి వెళ్ళి నేను రాబోయే 10 ఏళ్లలో ₹1,00,00,000 సంపాదించాలి అని నేను అడుగుతాను. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి రాబోయే ఒక 10 ఇయర్స్లో ₹1,00,00,000 సంపాదిస్తా? ఇంకా చేయెత్తకండి, అడిగిన మొత్తం క్వశ్చన్ అంతా వినండి.
రాబోయే రోజుల్లో సరిగ్గా 10 ఏళ్ళకి వాటి నుంచి, అంటే 2023 మే 8 కదండి ఇవాళ, సరిగ్గా 2013 ఇది మే 8, 2023 మే 8 కల్లా 10 కోటి రూపాయలు నా దగ్గర ఉంటుంది. అధర్మ మార్గమైనా సరే నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. నా క్వశ్చన్ మీరు అధర్మ మార్గమైనా, దేశాన్ని దోచైనా సరే, పక్కవాడిని నాశనం చేసినా సరే, బ్యాంకులు లూటీ చేసినా సరే, ఏం చేసినా సరే 1 కోటి రూపాయలు సంపాదిస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఒకరిద్దరు బహుశా నా క్వశ్చన్ అర్థం కాకుండా ఎత్తేసి ఉంటారు నేను అనుకోవడం. చివరిలో నేను పిలుస్తాను వాళ్ళని, సరే పక్కన పెడితే, ధర్మ మార్గంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా 1 కోటి రూపాయలు సంపాదిస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. నమ్మకం ఉన్నవాళ్ళు చేయొద్దండి. 1 కోటి రూపాయలు సంపాదిస్తాను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అది సులువైనదే అన్నవాళ్ళు చేయొద్దండి. అది పెద్ద కష్టమేం సార్, 1 కోటి రూపాయలు ఏదైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, నా క్వశ్చన్స్ ఏవైనా అడిగినప్పుడు మీరు సమాధానం మాత్రం నాన్ సీరియస్గా చెప్పకండి, క్యాజువల్గా చెప్పకండి. అసలు మన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు క్యాజువల్నెస్సే అయిపోయింది. ప్రతిదీ క్యాజువల్నెస్సే. థ్యాంక్స్ చెప్పాలి, క్యాజువల్గా చెప్తాం. నమస్కారం పెట్టాలి, క్యాజువల్గా పెడతా. అన్నీ వద్దు, ఏదైనా సీరియస్గా చెప్పండి. 2, దేనికైనా మీకు ఒక ఒపీనియన్, రాంగో రైటో పక్కన పెట్టండి, ముందు ఒపీనియన్ చెప్పండి. కుర్చీలో కూర్చున్నాము అంటే మనది ఒక ఒపీనియన్ ఉండాలి. అలా ఒపీనియన్ లేదు ఎవరికి అంటే, కుర్చీకిను లేదా లైట్కిను లేదా ఈ మైక్కి లేదా దీనికేను, దానికి మనకి తేడా ఉండాలి. జడభరితులుగా మాత్రం ఉండకండి, చైతన్యంగా మాత్రం ఉండండి. అదేవిధంగా మీరు 20లో ఉన్నవాళ్ళు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటాడు శ్రీశ్రీ. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, అలాంటి సైనికులు కావాలి అంటాడు శ్రీశ్రీ. కాబట్టి మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా బద్ధకంగా కూర్చోకండి, నిరాశగా కూర్చోకండి, ఈశ్వరో దేవుడా అని కూర్చోకండి, పులుల్లా కూర్చోండి. వేటాడే ముందు పులి ఎలా కూర్చుంటుందో అలా కూర్చునే ప్రయత్నం చేయండి, మామూలుగా కూర్చోకండి. 20 ఏళ్లలో ఎలా ఉంటారో అలా కూర్చునే ప్రయత్నం చేయండి. మళ్ళీ 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 చెప్తున్నాను, బాడీ లాంగ్వేజ్ గురించి మిత్రులు రామ్ జలదుర్గం చెప్తారు. మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు కొంత కమ్యూనికేట్ చేస్తారు. మీరు ఎలా కూర్చున్నారు, ఎలా నించున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా డ్రెస్సింగ్ ఉంది అనే దాన్ని బట్టి మీరేంటో ఎదుటి వ్యక్తి తెలుస్తుంది. మీరేంటో ఎదుటి వ్యక్తి మాత్రమే కాదు, మీరేంటో మీకు తెలుస్తుంది. మీరేంటో మీకు తెలియడం మాత్రమే కాదు, అసలు మీ భవిష్యత్తు ఏంటో ఆ ఒక్క క్షణంలో చెప్పేయచ్చు. నేను మళ్ళీ అడుగుతాను, రాబోయే ఒక 10 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు సంపాదిస్తాను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నమ్మకం నాకుంది అన్నవాళ్ళు, నిజాయితీగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఇక్కడ అనిపిస్తున్న వాళ్ళు చెయ్యొద్దండి. ఇంపాక్ట్ అనే దాని యొక్క స్టెరాయిడ్తో కాదు, నిజంగా నిజాయితీగా లోపల ఇప్పుడు ఛేదించండి. నేను అనుభవంతో చెప్తున్నాను. మాతో పోల్చుకుంటే, మాతో అంటే ఇక్కడ ఉన్న 40లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మీకు 10 ఏళ్ళు కూడా పట్టదు నిజానికి 1 కోటి రూపాయల సంపాదన. ఇవాళ ఎకనామిక్ ఏమంటామంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇతరత్రా అనండి. కాబట్టి ఇవాళ మీకు ఏమాత్రము సందేహం లేదు, 10 ఏళ్లలో అందమైన ఇల్లు, ఒక ఫ్లాట్, 30 ఏళ్ళు వచ్చేసరికి అందమైన భార్య. అందము అంటే ఇక్కడ నా ఉద్దేశం మీరు అనుకునే అందం కాదు, చివరిలో అర్థమవుతుంది మీకు ఏంటి అన్నది. 2 పిల్లలు, ఒకళ్ళు కాదు, లింగుమని ఒకడుంటే కాదు, 2 పిల్లలు. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి చక్కగా హాయిగా ఒక భార్య, 2 పిల్లలు, ఒక ఫ్లాటు, ఒక కారు, ఇది జీవితము అని ఇవాళ డిసైడ్ అవ్వండి. ఇది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సంపాదించాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతిరోజు మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెడతారు. లక్ష్యం ఉన్నవాడికి, లక్ష్యము లేనివాడికి ఉన్న తేడా. లక్ష్యం ఉన్నవాడు, మీరు ఏదో క్లాస్కి అర్జెంటుగా వస్తున్నారు, ఏదో ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, ఏదో గొడవ పడుతున్నారు ఎవరో,
లేదా ఎవడో ఆటో వాడు నిన్ను గొడవ పడేలా చేస్తున్నాడు, ఆటో వాడితో మీకు గొడవ వచ్చింది, గొడవ వచ్చిన వెంటనే మీరు వాడితో గొడవ పెట్టరు, దెబ్బలాట పెట్టుకోరు, వాడిని వదిలేస్తారు. ఎందుకంటే ఎగ్జాము, హాలు, ఇంటర్వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే అదే కనుక మనకి ఏ పని లేకపోతే వాడితోటి అలాగే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఇప్పుడే తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే 30 ఏళ్ళు వచ్చేసరికి మీరు కొంత డబ్బులు సంపాదించుకోవాలి. ఇలా నెక్స్ట్ 40 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత నుంచి 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి మీరు పిల్లల్ని, అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్లోంచి ఫ్యామిలీ లైఫ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అంతకుముందు పెట్టకూడదని కాదు. ఆ తర్వాత 40 నుంచి 50 ఏళ్ళు వచ్చేసరికి మీరు మీ జీవితాన్ని మీ వ్యక్తిగతంలోంచి, కుటుంబంలోంచి నెమ్మదిగా మీ యొక్క సొసైటీలోకి, అంటే మీ చుట్టూ ఉన్న పరిసరాల్లోకి, మీ చుట్టూ ఉన్న వాటిలోకి, ఆ తర్వాత 50 నుంచి 60 దగ్గరికి వచ్చేసరికి మీరు నెమ్మదిగా మీరు మీకోసం కాకుండా సొసైటీ కోసం మాత్రమే ఉండడము అన్నది. అంటే ఒక 20 ఏళ్ల వయసులో ఉన్న ఒక స్టూడెంట్, ఒక మామూలు విద్యార్థి 60 ఏళ్ల వరకు తనను తాను డిజైన్ చేసుకోవాలి, తన జీవితాన్ని అర్థం చేసుకోవాలి, తన జీవితానికి సంబంధించిన ప్రతి కోణాన్ని, తనలో ఉన్న స్కిల్ సెట్ ఏమిటి, తాను దేనికి పనికొస్తాడు, దేనికి పనికిరాను, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఏ జాబ్ చేయకపోతే బాగుంటుంది, అసలు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకపోతే బాగుంటుంది, ఇలాంటి వాటన్నిటిని అవలోకనం చేసుకుని తనకి అనుగుణంగా వాటికి, ఆ జాబుకి, తన జీవితానికి, తన యొక్క వృత్తికి, తన వ్యక్తిగత జీవితానికి అందం, ఆనందం, ఆర్థికం, ఆరోగ్యం, ప్రయోజనం, ఈ 5 ఉండడమే జీవితానికి సారాంశం. అందంగా బతకడము అంటే అర్థం మామూలు మనం చెప్పుకునే అందం కాదు. ఆరోగ్యంగా ఉండడము అనేది సరే, అది ఇక్కడ మనం ప్రస్తుతం డిస్కస్ చేయదగ్గది కాదు. ఆనందం, ఎప్పుడూ నిత్యము ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి, ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఎవరైనా కానీ ఎప్పుడు నీరసంగా ఉంటారు. వెళ్దామంటే ఎక్కడికి, ఎప్పుడు, ఇప్పుడా, వెళ్దామా, తప్పదా, ఎక్కడికి వెళ్దాం, సినిమాగా, ఇప్పుడా, క్లాసుగా, అవసరమా, చేద్దామా, ఇప్పుడు ఎందుకులే, ప్రతిదానికి నీరసమే. ఏ రోజునైతే మనం నీరసంలో ఉన్నాం జీవితం అంతా నీరసమే అవుతుంది. యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి, చైతన్యవంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నేను మళ్ళీ 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 నొక్కి చెప్తున్నాను, మన జీవితాన్ని మనం మార్చుకోవడంలో ఉంటుంది, మన జీవితాన్ని మనం తయారు చేసుకోవడంలో ఉంటుంది, మన జీవితానికి మనమే మార్గనిర్దేశం చేసుకోవడంలో ఉంటుంది. ఎవరో వచ్చి మన జీవితాన్ని ఏవీ చేయరు. మన జీవితం మనది, మన జీవితం మనను ఆలోచించుకోవడం బట్టి ఉంటుంది, మనం దీన్ని ప్లాన్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది, మనం దీన్ని అద్భుతంగా తయారు చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఏ రోజునైతే మీరు ఆ చిన్న కాన్సెప్ట్ మర్చిపోయారో ఏమీ లేదు. నెక్స్ట్ ఇలా మనం మన లైఫ్ అనండి, మనం మొత్తం దీన్ని తయారు చేసుకోవడం ఇతరతర వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. మొట్టమొదటిది, దయచేసి ప్రేమలో పడకండి. ఆల్రెడీ ఎవరైనా ప్రేమలో పడ్డవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి కనీసం. ఇలాంటప్పుడు చెయ్యెత్తడానికి మనం అంత సిద్ధంగా ఉండం. దయచేసి ప్రేమలో పడకండి. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఎత్తారు, మిగతా వాళ్ళు చాలామంది ఎత్తడానికి కావాల్సిన అర్హత ఉన్నా ఎందుకు వచ్చిన గొడవలే అని యాక్సెప్ట్ చెయ్యం. నీ జాబు నీకు లేనప్పుడు, నీకు ఇంకా ఉద్యోగం రానప్పుడు, అది పెర్మనెంట్ ఉద్యోగం అసలు కానప్పుడు, తా దూర సందు లేదు మెడకో డోలని నీకు మళ్ళీ ప్రేమ వ్యవహారము అవసరమా? ముఖ్యంగా మీ వయసులో ప్రేమలో పడవాలన్న కాంక్ష రావడము, పడితే బాగుండు అనుకోవడము, ఎవరితో అయినా మాట్లాడాలనుకోవడము సహజం, తప్పు కాదు. ప్రేమలో పడడం అనండి, ఇతరత్రా అనండి సహజం, తప్పు కాదు. ఇక్కడ క్యాండిల్ ఉందనుకుందాం, నేను ఇలా చెయ్యి పెట్టాను, నేను ఇక్కడ కాలింది, నాకు నా రియాక్షన్ ఒకలా ఉంటుంది.
చెయ్యి వెంటనే తీసేస్తాను, అరే రే అనుకుంటాను. 6 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం, వాడు కూడా అలా పెట్టాడు అనుకుందాం. వాడి రియాక్షన్ ఎలా ఉంటుందండి? వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది? వెంటనే చెయ్యి తీసేస్తాడా? తీసేస్తాడు వాడు మనలాగే. కానీ ఏం చేస్తాడు? మనం చెయ్యను కూడా చేస్తాడు. ఏంటది? అమ్మా అని ఏడుస్తాడు. 6 ఏళ్ల కుర్రవాడు అలా ఏడవకుండా చెయ్యిలా తీసి ఇలా చూసి, మాతృదేవి కొవ్వొత్తి తగిలినచో కాలును, చర్మము పేలును, గుండెల్లో మండును, తేడా జరుగును, ఇది ఒక జీవిత సత్యము అని ఆదిశంకరాచార్యుల వారిలా కనుక చెబితే, ఆ వయసుకి అది సహజం కాదు, వాడి చిన్న మెదడు చిట్లిపోయింది అని అర్థం. వాడు ఏడవాలి, మీ వయసులో అల్లరి చెయ్యాలి, మీ వయసులో తిరగాలి, మీ వయసులో చెలరేగిపోవాలి, మీ వయసులో ఇందాకన చెప్పినట్టుగా సహజమైనవన్నీ జరగడము అనే దాన్ని అవలోకనం చేసుకోవాలి. కానీ అక్కడే మనిషికి ఇతరులకి తేడా. ఆ కాంక్ష, ఆ భావన, ఆ విధమైన ఆలోచన సహజమని గుర్తించగలిగి, ఆ సహజమైన ప్రక్రియను కాదు, దాన్ని దాటగలిగిన ఒక స్టేజ్ ఉందని అర్థం చేసుకోవడమే జంతువుకి లేనిది మనిషికి ఉన్నది. అక్కడ జంతువుకి లేనిది ఇక్కడ మనిషికి ఉన్నది. అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక విధమైన బలహీనతకు లోనవ్వడము అనేది సహజం. నేను ఆ బలహీనతల్ని చెప్పకూడదు అనుకుని చెప్పట్లేదు యాక్చువల్గా. మద్యపానము, ధూమపానము అంటే కొంచెం మన భాష చెప్పండి సార్, ఎందుకు ఈ లొల్లంతా అంటే కనుక మందు కొట్టడము, సిగరెట్ కాల్చడమును సహజం, ప్రేమలో పడడం సహజం, అన్ని సహజాలు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ జంతు ప్రవృత్తిలో ఆ సహజమైనవన్నీ సహజ రీతిలోనే చేసేసుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకనే మీ ఇంట్లో ఎప్పుడైనా కుక్క ఉంటే, లేదా పక్కింట్లో కుక్క ఉంటే అడగండి, ఏమే కుక్క, మీ అక్క ఎవరు, మీ తల్లి ఎవరు, మీ నాన్న ఎవరు అని దానికి తెలియదు. కానీ మనిషిగా మనకి తెలుసు. మనిషిగా మనకి తెలుసును కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను, తమ్ముళ్ళారా, చెల్లాయిల్లారా, ప్రేమలో పడాలన్న కాంక్షలోకి వెళ్ళడము సహజమని గుర్తించి, ఆ తుచ్చమైన ప్రేమ కన్నా, తుచ్చమైన వాటికన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏదో ఉందని గ్రహించి ఆ చీకట్లోంచి ఈ వెలుగులోకి వెళ్ళడమే జీవితము. అదే అసలైన కెరీర్ పాయింట్ అని గమనించండి. సింపుల్. అది మొట్టమొదటిగా గుర్తించండి. సహజం కాదా అని ప్రతి ఒక్కటి చేయడము అనేది మనిషికి కాదు. యుక్తాహార విహారస్య అంటుంది భగవద్గీత. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీకు తెలుసునో తెలియదో, ఏ రోజునైతే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది, అమ్మాయిల్లారా మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ఏ రోజునైతే మీకు రోల్ మోడల్ ఎవరు అని అడిగినప్పుడు, జీవితంలో రోల్ మోడల్ ఎవరు అని అడిగినప్పుడు అడగనా? చెప్తారా? ఎవరు రోల్ మోడల్? పోనీ మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎందుకు వచ్చి గొడవ? ఇలా దిగిపోదాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ముందు అమ్మాయిలను అడుగుతున్నాను, ఎవరైనా చెప్పచ్చు. పోనీ నేను ఆప్షన్స్ ఇస్తాను. ప్రభాసా, మహేష్ బాబా, రామ్ చరణ్ తేజ. ప్రభాస్, మహేష్ బాబు, ఓ వెరీ గుడ్, దూకుడా, బిజినెస్ మ్యాన్, ఓకే. గబ్బర్ సింగ్ ఎవరికి ఇష్టం లేదా? పవన్ కళ్యాణ్, కెవ్వు కేక, అంతేనా? మీకు మీ జీవితంలో నిజమైన హీరో అంటే తండ్రి, నిజమైన హీరోయిన్ అంటే తల్లి.
ఇంకెవ్వరూ కానే కాదు, కానే కాదు, కానే కాదు. ముఖ్యంగా మనము ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నాము అంటే కారణం మన అమ్మ, మన నాన్న వాళ్ళ జీవితాలకు కోతను, వాళ్ళ గుండె కోతను, కడుపు కోతను మాత్రం ఇవ్వద్దు. అది ఇవాళే, ఇప్పుడే వాగ్దానం చేద్దాం. ఇప్పుడే ఇక్కడే ఆ మాట ఇద్దాం అమ్మకి, నాన్నకి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు అమ్మని ఎవరైనా అడిగినప్పుడు, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, వాళ్ళు బాధతోటి కళ్ళలు దించుకుని గుండెల్లో భారం పెట్టుకుని బాధతోటి ఉండడము అన్నది కాదు మనం ఇవ్వాల్సింది గిఫ్ట్. మనల్ని తలుచుకుంటే, గుంటూరు శేషేంద్ర శర్మ అద్భుతమైన కవి చెప్తాడు, నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ నాకు ఈ దేశపు జెండా కొన్నంత పొగరుంది అంటాడు. అలా మనల్ని తలుచుకుంటే మన అమ్మ, మన నాన్న ఈ దేశపు జెండా ఎలా రెపరెపలాడుతుందో వాళ్ళు తలకాయ ఎత్తుకుని అలా ఉండగలిగే ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఇవాళే డిసైడ్ అవ్వండి. అది మనం చెయ్యాల్సింది, అది మనం ఇవ్వాల్సింది, ఇంకెవ్వరూ కానే కాదు. మరొకటి కూడా చెప్తున్నాను, రోజుకి ఒక్కసారైనా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పండి. ముగ్గురికి. ఒకటి, మనము ఇవాళ ఇలా ఉండడానికి కారణమని సరే ఎలాగో చెప్పాను. 2, భూదేవికి మార్నింగ్ లేచిన వెంటనే అలా పాదం మోపుతూ ఆ భూమికి నమస్కారం చేయాలట. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఓ భూదేవి, నేను నిన్ను తన్నుతున్నాను, పాదస్పర్శం క్షమస్వమే. ఎందుకు? అవసరం ఏంటి? అంతెందుకు? మనం నడిచెళ్తుంటాం, ఎవరికో కాలు తగులుతుంది, ఇలా దండం పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోవాలి? అవసరం ఏంటి? పెట్టుకోవద్దు, వచ్చే నష్టం ఏంటి? చంద్రుణ్ణి, చందమామని దేవుడిగా చూస్తాము, వరుణ దేవుడిగా చూస్తాము, మేఘాన్ని దేవుడిగా చూస్తాము, భూమిని దేవుడిగా చూస్తాము, చెట్టుని దేవుడిగా చూస్తాము, పుట్టని దేవుడిగా చూస్తాము, పాముని కూడా దేవుడిగా చూస్తాం. ఎందుకని? అవసరం ఏంటి? ఆ చిన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైతే మన జీవితంలో మనకి సహాయం చేశారో వాళ్ళు దేవుడితో సమానం. అత్యంత ప్రాచీన కాలంలో అందుకనే మీకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అందుకనే మీకు రోల్ మోడల్గా మీరు సెలబ్రిటీలు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే వాడు సెలబ్రిటీలు కాదని, ఈ క్షణం నుంచి మీ సెలబ్రిటీలు లిస్టు మారాలి అన్నది నా ఉద్దేశం. ఇక్కడికి వస్తున్న 40-50 ట్రైనర్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైనర్ మ్యాచ్ అవుతూ ఉంటారు. సింక్ అంటాం దాన్ని, సింక్రనైజేషన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటాం, వేవ్ లెంగ్త్ అంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గురుత్వంగా అనిపిస్తుంది. అలాంటి ఒక గురువుని ఎంచుకోండి ఈ 12 రోజుల్లో. గురువు అన్నవాడు మామూలు వాడు కాదు. అంధకారం, గురుత్వము అంటే అంధకారాన్ని నశింపజేసేవాడు అని నేను ప్రతి స్టేజ్ మీద చెప్తాను. దాదాపు 12-13 సంవత్సరాల కిందట నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో నాకు పిచ్చెక్కిపోతుంది, బహుశా ఆత్మహత్య కూడా చేసుకుంటానేమో అనిపించేంతలాగా అలా అంతటి ఒక డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అప్పటికి కాస్తో కూస్తో పరిచయం అంతే నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన అపాయింట్మెంట్ దొరకదు. రోజు వెళ్ళడం, బయట కూర్చున్న వాళ్ళ అపాయింట్మెంట్కి ఇవ్వాలి కాదు, ఆయన పాట రాసుకున్నారు వచ్చేయడం, వెళ్ళడం, పాట రాసుకున్నారు వచ్చేయడం, అలా ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పిచ్చెక్కిపోతోంది, ఏడుపు. ఓ పక్కనేమో నాకు ఆ డబ్బులు లేవు. అప్పుడు నా నెలకి శాలరీ 3500. ఒక చిన్న పత్రికలో పనిచేసేవాడిని. 3500 రూపాయలు, 3500 మాత్రమే. నా ఇంటి రెంటే 4000. మా ఆవిడ ప్రెగ్నెంట్, ఎలా చేయాలో తెలియదు, అప్పులు, ఇంట్లోంచి తెచ్చుకోలేను. ఇలాంటి ఒకానొక స్టేజ్లో ఉన్నప్పుడు అప్పటికే ఆపరేషన్ అయింది, లేవడానికి లేదు, బాగా 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 చిత్త కొట్టేసింది జీవితం. అప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అందుకనే జీవితంలో కష్టాలు వస్తాయి మిత్రులారా. కష్టం రానివాడు లేడు. కష్టం వస్తే ఆహ్వానించండి, సుందరంగాను సున్నితంగాను పెరక్కండి. మొన్న ఆ మధ్యన అద్దంకి శ్రీధరబాబు చెప్పాడు, మీకు గుర్తుండే ఉంటుంది. జిరాఫీ యొక్క పిల్ల పుట్టినప్పుడు ఎలాగానది, ఆ పిల్ల మాత్రమే కదా, ఎవరైనా మనల్ని కన్నప్పుడు కూడా అమ్మలాగే ప్రసవ వేదన పొందింది. మామూలు కాదది. రాత్రి ఆమె 2 పడుకున్నప్పుడు మనం కాలుతో తన్నాం, లోపల ఉన్నప్పుడు ఏడ్చిందామె.
కానీ అందులోంచే మళ్ళీ నవ్వు వచ్చింది, అందులోనే ఆనందం వచ్చింది, అందులోనే అపరిమితమైన ఆప్యాయత వచ్చింది, అందులోంచి ఆత్మీయత వచ్చింది, అందులోంచి ప్రేమ పుట్టింది. పుట్టేటప్పుడు మీకు జన్మనిచ్చేటప్పుడు అమ్మ ఎంతలాగా ఎన్ని విధాలుగా, దాన్ని మామూలుగా అయితే ప్రసూతి వైరాగ్యము అంటారు. మామూలుగా తెలుగు కవయిత్రులు కావడం రాస్తుంది అద్భుతంగా, పట్టాలపై నాణం విస్తరించినంత బాధ అంటుంది. అలా మనం పుట్టాం. అలాంటి మనం జీవితంలో కష్టాలు వస్తే ఎవరో ఒక గురువుని ఎంచుకోండి. ఎవరో ఒకరు, మీరు ఒంటరి కాదు అని గుర్తుంచుకోండి. ఎవరో ఒక గురువు. అందుగా నన్ను గురుత్వం గురించి ఆ రోజు నా గురువు అలా కూర్చోబెట్టి 4 ఇలా తలుపులన్నీ వేసేసి బయట వాళ్ళకి, మీరు ఎవరు రాకండి, వీరితో మాట్లాడాలని కూర్చోబెట్టి, ఏంటి సమస్య అన్నారు. ఏంటి నా సమస్య అంటే ఏం చెప్తాం సార్, ఇలాగా మీకు తెలుసును నా యొక్క జీవితము, నా కర్మ ఇలా ఏంటి అన్నది. ఒకటే ఒకటి చెప్పారాను, నువ్వు ఏం చెయ్యాలి అనే సమస్య వచ్చింది అంటే, ఎలా ఉండాలి అనే సమస్య వచ్చింది అంటే ఎవరికి వస్తుంది? క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీరు, ఎటు వెళ్ళాలి అనే సమస్య ఎప్పుడు వస్తుంది మీకు? ఎప్పుడు వస్తుందంటే ఎటో అటు వెళ్ళాలి అనుకున్నప్పుడు వస్తుంది. ఎటో అటు వెళ్ళాలి అనుకున్న వాడికి మాత్రమే ఎలా వెళ్ళాలి అనే సమస్య ఎలా అయితే వస్తుందో, నీకు అసలు ఏం చెయ్యాలనే సమస్య వచ్చిందంటే, నువ్వు ఎదగాలి అనుకుంటున్నావు కాబట్టి, బతకాలి అనుకుంటున్నావు కాబట్టి, వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి, చెయ్యాలి అనుకుంటున్నావు కాబట్టి వచ్చింది అని. అంటే నువ్వు నీ జీవితంలో ఎదగాలి ఆ రోజు నా గురువు నన్ను తీసుకొచ్చాడు, నన్ను ఆయన శిల్పంలా చెక్కాడు. ఎక్కువసేపు మాట్లాడేది మీకు తెలుసో తెలీదో, గంటసేపు మాత్రమే మాట్లాడారు ఆయన నాతో. మళ్ళీ ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోయి చెప్తాను, నా గురువుతో మళ్ళీ ఇంతవరకు నేను రోజూ కలవడం ఉండదు, 1 వీక్ ఒకసారి కలవడం ఉండదు, 2 నెలలకోసారి కలవడం, 6 నెలలకో 7 నెలలకో 10 నెలలకో కలవడం ఉంటుంది. ఎన్నిసార్లు కలిసాము అన్నది కాదు, ఎంతసేపు విన్నాము అన్నది కాదు, ఎంతసేపు మాట్లాడాము అన్నది కాదు, అది మన జీవితాల్ని మార్చిందా లేదా అన్నది. మీరు ఈ 12 రోజుల పాటు విన్న తర్వాత ఒక్కటి కూడా మనలో మార్పు రాలేదు అంటే మనమే ఆ సీట్లో కూర్చోనక్కర్లేదు అని అర్థం. ఆ ఆత్మ పరిశీలన, ఆ ఆత్మ విమర్శ, మనల్ని మనం నిప్పుతో కడుక్కోవడం అలవాటు చేసుకుందాం. సున్నితంగా పెరిగే ప్రయత్నం చేయకండి. ఆ రోజు ఆయన ఒకటే చెప్పారు నా గురువు, నీ కష్టాలు వచ్చాయి బాగా అయింది, నీకు అప్పులు వచ్చాయి అద్భుతము, నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఎప్పుడు చచ్చిపోతావు అని అడిగాడు ఆయన నన్ను. ఇదేంటి సార్ ఎప్పుడు చచ్చిపోతాను అడుగుతారేంటి? అవునా, ఎలాగూ చచ్చిపోవాలనుకుంటున్నావు కదా. ఎలాగూ చచ్చిపోవాలనుకుంటున్నావు అంటారు, మరి ఏం చేయమంటారు అని. చచ్చిపోవాలనే ఆలోచన అంటూ నీకు వస్తే బతకడానికి అర్హత లేదు అని అర్థం. 2, చచ్చిపోవాలని అనుకుంటున్నావు అంటే అర్థం నీ మీద నీ కమాండ్ లేదు అని అర్థం, నీ మీద నీకు ఎలాంటి ఒక ఆశ లేదు అని అర్థం. అసలు చచ్చిపోవాలి అనుకుంటున్నావు అంటే నీకంత దుర్బలుడు లేడు అని అర్థం. చాలామంది వాళ్ళ ఆత్మహత్యలు దాదాపుగా మీకు తెలుసో తెలీదో, భారతదేశానికి స్వాతంత్ర్యం ముందు కానీ, కనీసం బ్రిటిష్ వాళ్ళకి ముందు కానీ భారతదేశంలో ఆత్మహత్య అన్నది లేదు. నడి రోడ్డు మీద అమ్మాయిల మీద యాసిడ్ పోయడం లాంటివి లేవు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాదులో యాసిడ్ పోయడం అనేది మొట్టమొదటిసారిగా 1991 జనవరి 24 జరిగింది. అంతవరకు లేవు అసలు. అంటే దాదాపు గత 25 ఏళ్ళలో. ఆ రోజు మనం కళ్ళు తెల్లది వెళ్ళాలి, సరే పక్కన పెడదాం. మొత్తం మీద ఒక గురువుని ఎంచుకోండి, మీరు ఒంటరి కాదు అని గుర్తుంచుకోండి. ఒక తాత ఉన్నాడు, ఆయనకు మనవరాలు, పాపం ఆమె తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. పెంచుతున్నాడు ఆయన మనవరాలు. ఆమె పెరుగుతోంది, 15-16 సంవత్సరాల వయసు వచ్చింది. ఆమె కళ్ళు పోయినాయి, అంధురాలు, ఆమె బ్లైండ్. ఏం చేయాలో అర్థం కాలేదు తాతకి. దాంతో సరే అని ఆమె ఏదో కాస్త చిన్న జాబులను వాటిలోనూ పెట్టాడు. వాళ్ళ ఊరు నుంచి దాదాపు ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్లో టీచర్ ఆమె వెళ్తోంది. రోజు తాత తీసుకెళ్తున్నాడు, దింపుతున్నాడు, రోజు తాత తీసుకెళ్తున్నాడు, దింపుతున్నాడు. ఓ రోజు తాత అన్నాడు మనవరాలతో, అమ్మ నేను దింపే ప్రోగ్రాం పెట్టుకోను, రేపటి నుంచి నువ్వు ఒంటరిగా వెళ్ళాలి అని. ఆమెకు ఒళ్ళు మండిందట. ఏం తాత, నాకేమో కళ్ళు లేవు, ఆడపిల్లని, అమ్మా నాన్న లేవు, నేనేమో ఒంటరిగా వెళ్ళాలా, నాకు ఏదైనా అయితే అని. తాత ఒకటే అన్నాడు, ఏదైనా అయితే అంటే నేనేం చేసేదేం లేదు, నువ్వు వెళ్ళక తప్పదు అని. నేను మాపో పోయిన తర్వాత మాత్రం ఒంటరిగానే జీవించాలి కదా అని. అరే ఇదేంటిది, సరే అని
ఆమె రోజు వెళ్ళడం మొదలుపెట్టింది. మొదట్లో భయపడింది, ఏడ్చింది, మొత్తం మీద అలవాటు పడింది. ఒక 6 నెలలు పోయింది. ఆ రోజులాగా ఆమె ఆ రోజు బస్సు ఎక్కింది, బస్సులో వెళుతోంది. వెళ్ళిన తర్వాత హఠాత్తుగా బస్సు జస్ట్ స్టార్ట్ అయ్యేసరికి సడన్ బ్రేక్తో ఆగింది. కండక్టర్ తిట్టాడు, ఏమైనా బుద్ధిగా లేదా, 6 నెలల నుంచి ఎక్కుతున్నావు బస్సు, నువ్వు ఏ రోజైనా నువ్వు బస్సు ఎక్కావు కానీ ఇవాళ ఏంటి ఇలాగ దారుణంగా దీని కింద పడిపోతావేంటి, ముందు ఎక్కువ అన్నాడు. వెంటనే అవతల వ్యక్తి అనుకోలేదండి, నేను ఏది అనుకోకుండా ఎక్కేసాను, ఏమనుకోకండి అన్నాడు. ఇంతకీ ఆ వాయిస్ ఎవరిది అంటే, ఆ గొంతు ఎవరిది అంటే ఆ తాతదే. అంటే ఈ 6 నెలల పాటు తన మనవరాలిని ఒంటరిగా పంపిస్తున్న ఆమెకు కళ్ళు లేవు కానీ, ఆమె చూడటం లేదు కానీ, ఇతను మాత్రం ఆమెతోటి అకాంపనీ అవుతున్నాడు. దేవుడు కూడా అంతే, గురువు కూడా అంతే, అమ్మ కూడా అంతే, నాన్న కూడా అంతే. మీరు ఇక్కడ కూర్చున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా, మీరు ఎంత దూరం వెళుతున్నా మీ పక్కనే ఉంటారు, మీకు తోడుగా ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడూ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు, మీ జీవితాన్ని మరింత బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గురువుని ఎంచుకోండి. మీకు ఎవరో ఒకరు తోడు, ఎవరో ఒక ఆదర్శం, ఎవరో ఒక స్కిల్ సెట్ని ఇచ్చే వాళ్ళని పెంచుకోండి. 2, ఇవాళ మనకి మరొకటి, మనం ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్లో మీకు తెలుస్తుందో తెలీదో, ఇవాళ ఇలా మనం ఉండడానికి కారణం, ఇవాళ ఇలా మనం నిలబడ్డానికి కారణం, ఇవాళ ఇలా మనం బతకడానికి కారణం, ఇవాళ ఇలా మనం ఈ విధంగా డెవలప్మెంట్లోకి వెళ్ళడానికి కారణం భారతదేశాన్ని దిశానిర్దేశం చేసిన అనేక మంది, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు మొదలుకొని, అంబేద్కర్ లాంటి వాళ్ళు మొదలుకొని, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు మొదలుకొని అందరూను. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి బహుశా కందుకూరి వీరేశలింగం ఎవరో కూడా తెలియకపోవచ్చు అనుకోవడం. మీకు తెలిసినో తెలియదో, ఒకప్పుడు ఇదే తెలుగు నేలలో భారతదేశంలో కూడా ఒక 100, 150, 170 సంవత్సరాల కిందట దాదాపు 8-9 సంవత్సరాల వయసులోనే అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పి ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసేవారు. ఆమెకి 8 ఏళ్ళు దాటి కాస్త 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలా వచ్చరికి భర్తకేమో 80 ఏళ్ళు, ఈవిడికేమో 8 ఏళ్ళు. వాడు కాస్త ఈమెకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి గుట్టుకు మన్నేవాడు, బాల్చి ఎక్కడుందని చూసుకుని మరీ తన్నేసి వెళ్ళిపోయేవాడు. ఈమె వైధవ్యం పొందారు, బొట్టు తీసేసేవారు, ముండనము చేసేవారు, ఏదో వేసేవారు, ఆమెని ఒక పూట మాత్రమే తినమనేవారు, ఒక పూట మాత్రమే ఆమె పడుకోవాలి. అసలు దారుణమైన పరిస్థితి. ఉదయం ఎప్పుడో 4-4కో 3:30కో లేవాలి, లేచి ఆమె ఇంటి పని అంతా చెయ్యాలి. ఎవరికైనా కనిపిస్తే అపశకనం అని చెప్పి, నేను సభా మర్యాద కాదు కాబట్టి పదాలు వాడటం లేదు. అలాంటి ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు పడ్డ కన్నీటి గాథల్ని విని అర్థం చేసుకుని ఏడ్చి బాధపడి ఏదో ఒకటి స్త్రీ జాతికి చేయాలి అనుకుని వితంతు పునర్వివాహాలు కావచ్చు, బాల్య వివాహాల నిషేధం కావచ్చు, సతీసాగమన నిషేధం కావచ్చు, లాంటి వాటి కోసం పోరాడి ఛాందసత్వం వాళ్ళ బాధలన్నీ ఎదుర్కొని, రాళ్ల దెబ్బలు తిని, విమర్శలు ఎదుర్కొని, తమ ఆస్తుల్ని కూడా జాతికి పంచిపెట్టి వచ్చిన మహామహిమాన్వితమైన వ్యక్తులు వాడు. ఇవాళ ప్రతి ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వస్తోంది అంటే వాళ్ళు కన్న కలలు, వాళ్ళు స్వప్నించిన స్వప్నాలు ఎంతమందికి తెలుసును ఆ విషయం? రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, స్వామి దయానంద సరస్వతి కావచ్చు, లేకపోతే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు, కందుకూరి వీరేశలింగం కావచ్చు, గురజాడ అప్పారావు కావచ్చు, ఎంతమందికి తెలుసును ఇవాళ వాళ్ళ గురించి? మీకు తెలుసునో తెలియదో, పేపర్లు చూస్తుంటే మనకి ఆ విధంగా అనిపించడం లేదా? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనిపించడం లేదా? ఎక్కడో చిన్న తేడా జరుగుతుంది అనిపించడం లేదా? మీకు ఎప్పుడు మన సొసైటీని చూస్తుంటే ఒక విధమైన కన్నీరు కార్చడం లేదా? సొసైటీలో స్త్రీల మీద మీరు ఈ మధ్యకాలంలో పేపర్లు చూడటం లేదా? ఇవాళ బహుశా సాక్షి పేపర్ చూసారా మీరు ఎవరైనా? అందులో ప్రణీత గురించి ఒక స్టోరీ వచ్చింది. దాదాపు 3-4 సంవత్సరాల కిందట వరంగల్లో యాసిడ్ దాటికి గురైన ఒక అమ్మాయి ఇవాళ జీవితంలో
మళ్ళీ ఆ బాధల్లోంచి బయటపడి పెళ్లి చేసుకుని బెంగళూరులో ఆమె నివసిస్తోంది అని. ఎంత ఆదర్శవంతమైన, ఎంత గుండెని ఆనందపరిచిన సంఘటన. ఎంత దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. మనలో ఎక్కడో మార్పు రావాలి, మీలోంచి ఆ మార్పు రావాలి. మీరు మాత్రమే చేయగలరది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలో నేర్చుకుందాం. గురువు వస్తే ఎలా గౌరవించాలో నేర్చుకుందాం. అమ్మతో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. నాన్నతో ఎలా గౌరవించాలో నేర్చుకుందాం. పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్చుకుందాం. వ్యవస్థను ఎలా గౌరవించాలో నేర్చుకుందాం. అన్నా హజారేకి జై కొట్టినంత మాత్రాన మనం దేశభక్తులము కాము అని తెలుసుకుందాం. ముగ్గురం ట్రిపుల్ రైడింగ్ మీద వెళ్ళిపోయి జాతీయ జెండాని చేతిలో పట్టుకుని అన్నా హజారేకి జై అంటే ఆ మొత్తం అవినీతినంతని పారద్రోలినట్టు కాదు. మళ్ళీ 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 చెప్తున్నాను, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన వాళ్ళు మనకి ఆదర్శమూర్తులు కావాలి. మీకోసం, మన కోసము ఇవాళ ఇలా ఉండడానికి కారణభూతులైన ప్రతి ఒక్కళ్ళ చరిత్ర తెలుసుకుందాం. మనకి పూర్వం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వాళ్ళు, శాతవాహనులు మొదలుకొని మొన్నటి వాళ్ళ వరకు ఏం జరిగిందో తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోండి, సంస్కృతి తెలుసుకోండి. ఆంధ్రుడిగా పుట్టినందుకు ఆనందించు, ఆంధ్రుడిగా పుట్టినందుకు గౌరవించు, తెలుగువాడిగా పుట్టినందుకు గౌరవించు, తెలుగువాడిగా పుట్టినందుకు గొప్పగా గర్వానికి ఫీల్ అవు, భారతీయుడిగా పుట్టినందుకు గర్వించు. ఏ దేశంలో ఉన్నాయి చెప్పండి? మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ కూడా మనకి ఉన్నన్ని పండగలు లేవు, మనకి ఉన్నన్ని పుస్తకాలు లేవు, మనకి ఉన్నన్ని శాఖలు లేవు, మనకి ఉన్నంత వైవిధ్యం లేదు, మనకి ఉన్నన్ని అద్భుతమైన కారణం ఏదైనప్పటికీ. కారణం ఏదంటే ఇక్కడ కారణాలకి స్పేసు టైము నాకు లేదు కాబట్టి చెప్పట్లేదు. భూమధ్య రేఖకు చాలా దగ్గరగా మరీ దూరంగా కాకుండా ఉండడం అనే జాగ్రఫికల్ అడ్వాంటేజ్. హిమాలయ పర్వతాలు మూడు వైపులా నీళ్లు అనే ఒక జాగ్రఫికల్ అడ్వాంటేజ్. భారతదేశానికి ఇవాళ బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంతమందికి ఈ చరిత్ర తెలుసును? మీరు ఎప్పుడైనా గమనించారా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, నేను ఒక్క విధంగా చెప్పాలి అంటే, మీరు అతిశయోక్తి అని అనుకోకపోతే, నేను మీ తరాన్ని, అంటే మాకన్నా ఒక 10-12 సంవత్సరాల తర్వాత వస్తున్న మిమ్మల్ని మాలా తయారు చేయాలి అనుకుంటున్నాం. మీలోంచి ఒక గంపా నాగేశ్వరరావు, మీలోంచి ఒక బివి పట్టాభిరామ్, మీలోంచి ఒక ఎండమూరి, మీలోంచి ఒక వంగపల్లి విశ్వనాథం, మీలోంచి ఒక రామ్ జలదుర్గం. అది అతిశయోక్తి అనిపించవచ్చు, నాకు తెలుసును. నేను మాట్లాడుతుంది ఎక్కడో ఏదో అబ్రహం లింకనో మరొకరో ఎందుకో అని ఇక్కడే మనతోటే ఉన్నారు. కాబోయే గనులంతా దివి నుంచేం దిగిరాలేదు మనతారా గణమంతా, ఇటు నుంచే అటు వెళ్ళారు మన సినిమా హీరోలంతా, మీలోనూ ఉండుంటారు కాబోయే గనులంతా, పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా. ఇక్కడే మీలోనే ఉన్నారు. ఎంత నిస్తత్తువతో ఉన్నారో. ఏడుపు వచ్చేస్తోంది, కన్నీరు వచ్చేస్తోంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. అందులో చరిత్ర, సంస్కృతి అవన్నీ చదివేసరికి ఇంకా కోపం వచ్చేస్తోంది. మీలో ఆ మార్పు రావాలి. దానికోసం ఏం చేయాలంటే పెద్దగా త్యాగాలు చేసేయక్కర్లేదు, పెద్దగా ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు. అందులో నేను నా ఫస్ట్ ప్లాట్ఫామ్ తీసుకున్నది అక్కడే. మీరు 60 ఏళ్ల వయసుకి ఎందుకు అన్నాను అంటే, 60 ఇయర్స్ కనుక మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకున్నప్పుడు, మీరు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయినప్పుడు, మీరు ఒక ఇన్స్పిరేషన్ అయినప్పుడు, మీరు ఇతరులకు ఉపయోగపడే వ్యక్తి అయినప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాంటి కొడుకు పుట్టాలి లేదా కూతురు పుట్టాలని అమ్మా నాన్న అనుకున్నప్పుడు, ఇలాంటి మొగుడు లేదా ఇలాంటి భార్య నాకు దొరకాలి 7 జన్మలకి అనే ఒక మన స్పౌజ్ అనుకున్నప్పుడు, ఇలాంటి నాన్న ఉండాలి, నాకు ఇలాంటి అమ్మ ఉండాలి అని కూతురో కొడుకో అనుకున్నప్పుడు, మా అక్కంటే ఇలా ఉండాలి, మా అన్నయ్యంటే ఇలా ఉండాలి, మా చెల్లంటే ఇలా ఉండాలి, మా తమ్ముడంటే ఇలా ఉండాలి అని మీ అన్న తమ్ములో అక్క చెల్లెళ్ళలో అనుకున్నప్పుడు, మీ పక్కింటి వాళ్ళు ఇదిగో ఇలా ఉండాలిరా అని అనుకున్నప్పుడు, మీరు మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తి, దయచేసి మళ్ళీ 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 నొక్కి చెప్తున్నాను, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏదో ఒక ఇన్స్పిరేషన్ గుండెల్లో పెట్టుకు వెళితే మన జీవితంకి అర్థం, లేకపోతే వ్యర్థం. మీరు ఇతరులకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీరు చాలా గొప్పవాళ్ళు కావాలి. కష్టం వస్తే కుంగిపోయేవాళ్ళు మీరు కాకూడదు.
భయం వస్తే బెంగ పెట్టుకునేవాడు మీకు కాకూడదు. సర్వసన్నద్ధమైన సైనికులు కావాలి. ఇక్కడ కూర్చున్న సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు అలా తయారవ్వాలి. అది మా కోరిక. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కలిస్తే ఎందుకు కలిసేవరా అనిపిస్తుంది. బ్యాంకు దేనికి వెళ్తాం, మేనేజర్ లోపల కూర్చుని ఉంటాడు, ఏదో రాసుకుంటుంటాడు, మనం అడుగుతాం ఆయన్ని, ఆయన ఎప్పుడు అంటాడు, మనకి ఉక్రోషం వస్తుంది, కానీ తప్పదు, లోన్ ఇవ్వాలి, వాడు రుణం ఇవ్వాలి, లేదా దారుణం అయిపోతుంది మన జీవితం, ఏం చేయాలో తెలియక మళ్ళీ అడుగుతాం. కానీ లోపల బయటకు వచ్చేస్తే మాట అంటాం, వీడా అన్నాము అంటే మన జీవితం వ్యర్థము అని అర్థం. తిరగేయచ్చు మనం కూడా. కొంతమంది లోపలికి వెళ్ళినప్పుడు సూయి అని అడగకుండా తోసికెళ్ళిపోతారు. తమ పనే ముందు కావాలనుకుంటారు, తమ జీవితం బాగుంటే చాలనుకుంటారు, ఏదైనాను ఎక్కడైనాను ఎలాగైనాను. కాబట్టి మనం అలా ఉండద్దు. ఇంపాక్ట్ స్టూడెంట్స్ అలా ఉండద్దు. ఇక్కడ చదువు తెలుసుకొని, ఇక్కడ ఈ జ్ఞానం నేర్చుకుని మీరు అలా ఉండద్దు. మీరు నడుస్తున్నప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎవరితో ఏదైనా చేస్తున్నప్పుడు మీరు 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 ఒక గొప్ప వ్యక్తిలాగా మీ చుట్టూ ఒక కాంతి పుంజములా ఉండేలా తయారు చేసుకోండి. మీరే ఒక కాంతి పుంజంగా ఉండేలా తయారు చేసుకోండి. దేవుళ్ళ పటాలు చూడండి, అలా చూసినప్పుడు ఏదో కొద్దిగా రాముడికి కృష్ణుడికి ఏదో ఇలా వేస్తూ ఉంటాడు. మనకు కూడా ఉంటుంది, మీకు తెలుసునో తెలియదో, దాన్ని ఆరా అంటారు, AURA. మన చుట్టూ కూడా ఒక కాంతి వలయం ఉంటుంది. మనం కనుక ఎదగడం మొదలు పెడితే, మనం చిరునవ్వులు చిందించడం మొదలు పెడితే, మనం గొప్పవాళ్ళం కావడం మొదలు పెడితే, మనం ఉన్నత స్థితికి వెళ్ళడం మొదలు పెడితే, మనం ఉత్తమ స్థితికి వెళ్ళడం మొదలు పెడితే, మన ఇన్స్పిరేషన్ సోర్స్గా ఉండడం మొదలు పెడితే, మన చుట్టూ కూడా ఆరా ఉంటుంది. ఎప్పుడూ కూడా అది సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసిన ఎవరైనా సాల్యూట్ అనేలా చేయండి. మీరు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది, మీరే ఒక కంపెనీకి అధిపతి అవ్వాలి అని డిసైడ్ అవ్వండి. మీరే నలుగురికి భోజనం పెట్టే స్థాయికి వెళ్ళాలి అని డిసైడ్ అవ్వండి. మీలోనే ఏదో ఒక శక్తి ఉందని దాన్ని వెలికి తీయడం మీ బాధ్యత అని గుర్తించండి. మీరు ఒక విలువల సంపుటి అవ్వండి. మీరు ఒక కాంతి పుంజం అవ్వండి. ఈ మొత్తము అంతా ప్రాసెస్ ఒకటి ఉంది అని గుర్తించండి. దీనికి రెండవది, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. జ్ఞానము కనుక పొందడం మొదలు పెడితే మనలో మీలో చాలామంది బహుశా కాన్సన్ట్రేషన్గా చదవడము అనేది మనకు అలవాట్లేదు. నాకు తెలిసినంత వరకు పుస్తకం ఓపెన్ చేస్తాం, పుస్తకం ఓపెన్ చేసిన వెంటనే అది ఏదైనా కావచ్చు, సెల్ ఫోన్ మోగుతుంది లేదా మెసేజ్ వస్తుంది. మనం 33 రూపాయలు వేస్తే వాడు 3000 మెసేజ్లు ఫ్రీగా ఇస్తాడు. మనం ఓ రోజు సాయంత్రం పూట ఇంపాక్ట్ క్లాస్ విన్న తర్వాత మన ఎమోషన్స్ అంతా ఎలాగైనా చదవాలి, ఎలాగైనా గొప్పవాడిని అవ్వాలి అని చెప్పి మనం కూర్చొని చదవడం మొదలు పెడతాం. లేదా ఏదో గంపా సార్ ఎవరో చెప్పినట్టుగా నోట్స్ రాయమన్నారు కాబట్టి రాయడం కోసం అంతా రెడీ చేసి పెట్టుకుంటాం. ఈ లోపల సెల్ ఫోన్ మోగుతుంది, అవతల నుంచి హాయ్ మెసేజ్ వచ్చింది. వెంటనే మనం హలో అని మనం మెసేజ్ పెట్టాం. అవతల వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తున్నావు నువ్వు అని, మనం ఏం చేయటం లేదు అని మనం ఖాళీగా ఉన్నాం అని అవతల వాళ్ళు ఇంకేంటి విశేషాలు అని వీళ్ళు ఇలా మాట్లాడుకోవడమే మొత్తంతో గడిచిపోతుంది. ఉపయోగం ఏముంది? ఎవరి కోసం అది? ఏం చేస్తున్నాం మనం? ఒకసారి కనుక పుస్తకం ఓపెన్ చేస్తే, చదవడం మొదలు పెడితే, మీరు గమనించారో లేదో కానీ మీరు ఇవాళ కానీ ఎప్పుడైనా కానీ సెషన్లో కూర్చున్నప్పుడు కూడా మీ మొత్తం, నేను మొదటి రోజున కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు అందరూ ఒకలాగే స్వీకరించారు. మీకు తెలుసునో తెలియదో, కొంతమంది 100% స్వీకరిస్తారు, కొంతమంది 20% స్వీకరిస్తారు. అందరూ కూర్చుంటారు, కొంతమంది పడుకుంటారు, హాయిగా గొడవే లేదు. అలా కాకుండా ఉండడమే మీకు మీరు ట్యూన్ చేసుకోవడం. అచింత్యం, అమోఘం, అమేయం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవము అంటారు. ఒకానొక దివ్యానుభవాన్ని పొందగలగాలి చదువుతున్నప్పుడు. ఒకానొక దివ్యానుభవాన్ని అంటే మనం అలా పుస్తకం ఓపెన్ చేసి ఉన్నప్పుడు, ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఒక సెషన్ వింటున్నప్పుడు మనల్ని మనం మర్చిపోగలిగిన, మన యొక్క కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మర్చిపోగలిగిన, మొత్తం మందంతా మర్చిపోగలిగి మనము పుస్తకం మాత్రమే, మనము సెషన్ మాత్రమే, మనము మాటలు మాత్రమే, మనము చెప్తున్న ఎసెన్స్ మాత్రమే గుండెల్లోకి వెళ్ళగలిగేంతలాగా మనం చేయగలిగితే అది కాన్సన్ట్రేషన్ అంటే.
అది మనం నేర్చుకునే విధానం అంటే, అది మనం చేయాల్సిన తీరంటే ఎంతమంది చేస్తున్నాం, ఎంతమంది అలా ఉంటున్నాం, ఎంతమంది దాన్ని పసిగట్టగలుగుతున్నాం. మీరు ఒక విలువల సంపుటిగా ఉండడం అంటే అంత ఆర్ద్రత ఉంది, అంత దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత మాత్రమే కాదు, మరొకటి కూడా, మీరు ఏ రోజునైతే మీ మొత్తం జీవితానికి సంబంధించిన కెరీర్ అనండి, మీ భవిష్యత్ అనండి, మీకు సంబంధించనండి ప్లానింగ్ అనండి, లేకపోతే మరొకటి అనండి, దాన్ని 3 ప్రధాన పాయింట్లతోటి కనుక ముడిపెట్టుకోకపోతే వృధా. 1, మీరు విజన్. 2, ఆ విజన్తో పాటు మీరు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్. 3, మీరు దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైతే, ఏ చర్యలైతే, ఏ యాక్టివిటీస్ అయితే చేయాలో వాటి ఏ రోజునైతే ఇవి చేసుకోలేదో సమయం వృధా, వేస్ట్, చేసేదేమీ ఉండదు. మీరు మీ యొక్క యాక్టివిటీస్ని, మీ అంతర్గతమైన శక్తిని అవలోకనం చేసుకునే ప్రయత్నం చేయండి. మీలో ఉన్న ఆ శక్తిని, దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయండి. ఒక జాతికి ఉపయోగపడే, సంఘానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ కాదు రేపటి సంఘం, ఇవాళ కాదు రేపటి జీవితం, ఇవాళ కాదు రేపటి యొక్క మొత్తం భారతదేశ భవిష్యత్ అంతా మీలోనే, మీ చేతుల్లోనే ఉంది అని గుర్తించండి. అసలు ఇవాళ ఇక్కడ ఉన్న మీరే రేపటి రోజున మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయే రీతిలో ఉంటారు అని అర్థం చేసుకోండి. మొత్తం మీ కెరీర్ అంతా, మీ ప్లానింగ్ అంతా కూడా ఇవాళే, ఇప్పుడే, ఇక్కడే ఒక ముహూర్తం అంటాం, శుభముహూర్తం అంటాం, అలా ఉండాలి. అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఉద్రేకపరచుకోండి, ఉత్సాహపరచుకోండి. నేనైతే ఏమంటానంటే, కనీసం వచ్చే ఏడాదైనా సరే మీలోంచి కనీసం 5 ట్రైనర్లు ఇక్కడికి వచ్చి మాట్లాడగలగాలి. కనీసం 5 వచ్చి ఇక్కడ ఉపన్యాసం ఇచ్చి 4 ఉత్తేజపరిచేలా ఉండగలగాలి. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకుంటున్నారు అన్నది పాయింట్. సర్వసన్నద్ధమైన సైనికుల్లా తయారు చేయండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. అంత మాత్రమే కాదు, మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని బలహీనతల్ని, మనకు ఉండే కొన్ని బలహీనతలను అధిగమించడానికి కొంత సాధన కావాలి. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే అన్నారు. మనసుని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. మనలో అందరికీ, చాలామందికి మనసుని కంట్రోల్ చేసుకోవాలి. నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యములను పాసీపయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాల తల కోసీకోయదు నీకుం సత్క్రియలు చేసి చేయదు దీని తురుళ్ళనపవే శ్రీకాళహస్తీశ్వర. మనసుని కంట్రోల్ చేసుకోవడం మామూలు విషయం కాదు. దానికి మామూలుగా అయితే భగవద్గీతలో ఇందాక నేను చెప్పిన శ్లోకంలో 2 ఒకటి అయితే వైరాగ్యము, లేదా మనసుని కంట్రోల్, అభ్యాసము అని సాధన. రోజు సాధన చెయ్యాలి. యోగత్వము అన్నారు దాన్ని. ఎవ్రీడే ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎంత సాధన చేశాము అన్నది పాయింట్. సాధన చేయడంలో అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యం తీసుకొని మనం ఎలాగో వైరాగుల్లో కలిసిపోవడం, మిగిలిందల్లా సాధన మాత్రమే. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీ వయసులో మీకు ఉన్న మీ బలహీనతల్ని మీరు గుర్తించి, ఆ వాస్తవాన్ని గుర్తించి, ఇది తప్పు ఇది ఒప్పు అని మీకు మీరే విచక్షణ, గంపాసారి చెప్పినట్టుగా యాంటీవైరస్ని వేసుకునే ప్రయత్నం చేయండి. ఏది పెడితే ఎలా పెడితే ఉండడానికి మనం జంతువులం కాదు, మనుషులం. తెలుగు సాహిత్యంలో వరూధిని ప్రవరాఖ్యల ఘట్టము అని ఉంటుంది. వరూధిని అనే అమ్మాయి, ప్రవరుడు అనే వివాహితుడు, అతను వస్తాడు. ఆమెని నేను ప్రేమిస్తున్నాను అంటుంది. నేను నిన్ను ప్రేమించడం లేదు అంటాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, ఎందుకు ప్రేమించడం లేదు అని చెప్తాడు. నాకు పెళ్ళయింది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నీకు పెళ్ళైంది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్తే ఏం చేస్తామంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న సంధ్యావందన కార్యక్రమం చేస్తాను. సంధ్యావందన కార్యక్రమం చేస్తావు, సరే, దానివల్ల వచ్చేది ఏంటి? పుణ్యం వస్తుంది అని. పుణ్యం వస్తే ఏం చేస్తుంది? పుణ్యం వస్తే నేను స్వర్గంలోకి వెళతాను. స్వర్గం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అక్కడ రంభా, ఊర్వశి, మేనక ఉంటారు. అదే నేను చెప్తున్నాను కదా, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ నా కాలి గోటికి సరిపోరు. నువ్వు ఎగ్జామ్ రాస్తాను, అప్లికేషన్ పెడతాను, ఇంటర్వ్యూకి వెళ్తాను, మెయిన్స్ రాస్తాను, ఇవన్నీ ఎందుకు? ముందే జాబ్ ఇచ్చేస్తా అంటున్నాను కదా అంటుందా.
అప్పుడు చెప్తాడు, కలంచునే సతులమాయల్ ధీర చిత్తంబులన్. నాలాంటి ధీర చిత్తమున్న ఎవ్వరు ఏమాత్రము కలంచలేరు, ఏమాత్రము చేయలేరు అంటాడు. అలాంటి ధీర చిత్తములుగా మీరు కావాలని కోరుతూ ఈ అవకాశం నాకు అందించిన గంపాసారికి నమస్కారం తెలియజేస్తూ, చివరిగా ఎప్పుడూ నేను చెప్పేదే, బహుశా ఇప్పటికీ ఇంకొకరు చెప్పి కూడా ఉండవచ్చు, అయినా నేను అదే చెప్తాను. భగత్ సింగ్ని ఆ మరునాడు ఉరిశిక్ష వేస్తున్నారు అనగా ముందు రోజు సైనికులు వచ్చి, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగినప్పుడు, నేను రేపు నాకు ఎలా ఉరిశిక్ష వేస్తున్నారు కదా, ఉరిశిక్ష కాకుండా నన్ను పిస్టల్తో కాల్ చంపండి అని అడిగినప్పుడు అడుగుతారు వాళ్ళు, ఏమై పిచ్చి కింద పిస్టల్తో కాల్ చెప్తే కింద పడతావు మీద పడతావు అంతా అంటే, లేదు నాకు కనుక ఉరి వేస్తే గాల్లో వేళ్లాడుతూ ఉంటాను, గాల్లో వేళ్లాడడం మాత్రమే కాకుండా నేను భరత మాతను కనీసం టచ్ చేయకుండా చనిపోతాను. కానీ నేను కనుక మీరు నన్ను పిస్టల్తో కాలిస్తే నేల మీద దొర్లుతాను, నేల మీద పొర్లుతాను, నా భరతమాత యొక్క ప్రతి మట్టి రేణువు నా దేహంలోని ప్రతి కణకణాన్ని క్షణక్షణము నా దేహంలోని ప్రతి అంగాన్ని తాకుతుంది, భరతమాత ఒడిలో చనిపోతాను, అది నాకు అంటాడు. మీరు భగత్ సింగ్లు కావాలి, మీలోంచి ఒక జాషువా రావాలి, మీలోంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి, మీలోంచి ఒక రాణి రుద్రమదేవి రావాలి, మీకు కాకతీయులు ఏం చేశారో తెలియాలి, మీకు ఒక శ్రీకృష్ణ దేవరాయలు ఏం చేశాడో తెలియాలి, మీకు కొమరం భీం ఏం చేశాడో తెలియాలి, మీకు మన తెలుగు వాళ్ళు చేసినది ఏమిటో తెలియాలి. ఒకతను చనిపోయాడట, స్వర్గానికి వెళ్ళాడు, లోపలికి ఎంట్రీ పాస్ లేదు, లోపలికి వెళ్ళాలి, నువ్వు తెలుగు అదొక రూట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. అతను ముందుకు వెళ్తుంటే వాడు వెళ్ళలేలేదు, పాస్ ఉందా అన్నాడు. ఏం తేలేదు సార్, అయితే కుదరదు అని. అదేంటి సార్, నేను తెలుగు వాడిని తెలుగులో మాట్లాడుతున్నాను అంటే, అదేం కుదరదు, ఆధార్ కార్డు ఉంటే లోపల పంపిస్తాను లేదా లేదు అని. ఏం చేయాలో అర్థం కాలేదు. మరి అయినా వెళ్తాను అన్నప్పుడు స్వర్గాధిపతి వచ్చి, నీకు టెస్ట్ పెడతాం అయితేను అని, నీకు బండారు అచ్చమాంబ తెలిసిన ఆవిడెవరు సార్, నీకు జాషువా తెలిసిన ఆయన ఎవరు సార్, నీకు శ్రీశ్రీ తెలిసిన ఆయన ఎవరు సార్, నీకు కాకతీయులు వాళ్ళెవరు సార్, నీకు తెలుగు జాతి అంటే ఏమిటో గర్వించదగిన శ్రీకృష్ణదేవ ఆయన ఎవరు సార్, ఎంతమంది తెలుగు ప్రముఖుల గురించి నీకు తెలియదంటే నువ్వు గ్యారంటీ తెలుగువాడు, వేసుకో లోపలికి వెళ్ళిపో అని ఆట. మనం అలా బతకద్దు. చిన్న లవ్ స్టోరీ చెప్తాను. కుంతల శాతకర్ణి అని తెలుగులో శాతవాహనుల కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి సంస్కృతం రాదు, తెలుగు మాత్రమే వచ్చు. తెలుగు అనకూడదు, అప్పుడు దేశీయ భాష అనేవారు తెలుగుని. ఆయన పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. ఆమెకు సంస్కృతమే వచ్చు, తెలుగు రాదు, అంటే దేశీయ భాష. కమ్యూనికేషన్ గ్యాప్ అయినా కానీ ఏదో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తున్నారు, బాగానే నడుస్తోంది. ఓ రోజు ఇద్దరు నదిలో స్నానం చేస్తుంటే మనవాడు ఇలాగ ఆమె మీద నీళ్లు పోస్తుంటే ఆమె మోదకే తాడహ అని. అర్థం కాలేదు, మోదకే తాడహ అంటాడు, మోదకే తాడహ ఏంటి అమ్మ అంటోంది అని. వెళ్ళిపోయాడు. మొత్తం మీద తన మంత్రులందరినీ పిలిచాడు. మా ఆవిడ ఇంత స్నానం చేస్తుంటే మోదకే తాడహ అంది, అంటే ఏమిటి అని. వీళ్ళకి అర్థం కదా, ఆమె సంస్కృతంలో మాట్లాడింది, వీళ్ళకి సంస్కృతం రాదు. అయినా రాజుగారు అడిగిన తర్వాత చెప్పబోతే తల తీసేస్తాడని, ఏం చేయాలో తెలియదు. అందులో పని చేద్దామని వాళ్ళు, సార్ మోదకాలు అంటే ఉండ్రాళ్ళు, తాడనము అంటే కొట్టడం, మోదకే తాడహ అంటే ఉండ్రాళ్ళతో కొట్టు. బహుశా మీ ఆవిడ మీరు నీళ్లతో కొడుతుంటే నీళ్లతో కొట్టకండి, ఉండ్రాళ్ళతో కొట్టు అని ఉండాలి. అరే ఇదేదో బాగుంది అని చెప్పి ఆయన ఉండ్రాళ్ళు తెప్పించాడు. సాయంత్రం అయ్యేసరికి రాణిగారి యొక్క అంతఃపురానికి ఉండ్రాళ్ళు వస్తూనే ఉన్నాయి, గుట్టలు గుంపలు గంపలు. ఆయనకు అర్థం కాలే. ముగ్గుని పిలిచి రారా వచ్చాడు, చేతులు కట్టుకున్నాడు. ఏంటిది అంటే ఉండ్రాళ్ళు అన్నాడు. ఉండ్రాళ్ళు కనిపిస్తున్నారా, కళ్ళున్నాయి నాకు, ఎందుకు ఇవి అని. ఎందుకంటావేంటి, నువ్వు మార్నింగ్ ఇవాళ మోదకే తాడహ అన్నా కదా, ఉండ్రాళ్ళతో కొట్టమన్నావు కదా, తెప్పించాను అన్నట్టు. అరే నా కర్మ కాలిందిరా, నా భాష నీకు అర్థం కాదు, నీ భాష నాకు అర్థం కాదు.
నేను మోదకై మా ఉదకై తాడహ అన్నాను. నేను మా అంటే వద్దు, ఉదకము అంటే నీళ్లు, తాడనము అంటే కొట్టడం. నీళ్ళతో కొట్టద్దు, నీళ్ళతో కొట్టద్దు, నీళ్ళతో కొట్టద్దు అన్నాను, కానీ నేను మా ఉదకే తాడహ అన్నాను, కానీ మోదకే తాడహ అనలేదు. అప్పుడు ఆ రోజు ఆయన అవమానపడి ఆ రోజు నుంచి తెలుగు భాషని పక్కన పెట్టేసి సంస్కృత భాషను మాత్రమే అధికార భాషగా, రాజభాషగా చేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు మనం పరాయి భాషలు మాత్రమే గొప్ప భాషలనే ఫీల్ అవుతున్నాం తప్ప మన భాష గొప్పది అని ఫీల్ అయ్యే పరిస్థితిలో లేకపోవడం, దాన్ని తగ్గిద్దాం. అలా వద్దు. 2, ఒకతను కిళ్ళి వేసుకోవాలనుకున్నాడు. షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, 18 ఏళ్ళు ఉంటాయి. ఆమెను అడిగాడు, కాస్త పాన్ తీసే. ఆమె తమలపాకులో సున్నం రాస్తోంది. మనవాడు కొంచెం చిలిపి, కాస్త ఆమె ఏదో ఒక వెటకారం మాట అంటే బాగుంటుంది కదా అని ఆమెని సున్నం జాగ్రత్తగా వేయి, దవడ పేలిపోద్ది అన్నాడు. అంటే సున్నం ఎక్కువ వేయకు, నేను వేసుకుంటే నా దవడ పేలిపోతుంది ఒక అర్థం, నీ దవడ పేలిపోతుంది అని మరొక అర్థం. సరే, బాగానే ఉంది. మనమే తెలివైనవాడు అనుకుంటే ఎట్లాగా? అక్కడ ఒక అరటిపళ్ళ గెల ఉంది, తిప్పుతోంది ఆమె. అతను తిప్పుతున్నాడు. ఏదైనా పండు బాగుంటే తిందాము, తిన్న తర్వాత పాన్ వేసుకుందామని. ఆమెంది, గెల మీద చెయ్యేకు, పళ్ళు రాలిపోతాయని. ఒక అర్థం ఈ పళ్ళు రాలిపోతాయని, ఇంకో అర్థం నీ పళ్ళు రాలిపోతాయి అని. మాటల చమత్కారంతో చిత్త మెచ్చట భయశూన్యమో, శీర్ష మెచ్చట ఉత్తుంగమో, జ్ఞాన మెచ్చట ఉన్ముక్తమో, గృహ ప్రాచీవరమతన ప్రాంగణ తలమున దివారాత్ర మృత్తికా రేణువుల క్షుద్రఖండములు కాదో, వాక్కు లెచ్చట హృదయోద్గచోస్పశము నుండి వెలువడుచుండునో, కర్మధార అజస్ర సహస్ర శత విధాల చరితార్థంపై అనివారిత స్తోత్రంపై దశ దిశల వెలువడుచుండునో, తల్లి భారతి అటువైపు నా సమాజాన్ని తీసుకువెళ్ళు అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. దీన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు. నా అక్షరాలు కన్నీటి జడులలో తెలిసే దయా పారావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటాడు తిలక్. కాబట్టి మన తెలుగు వాళ్ళ గురించి, తెలుగు నేల గురించి, ఈ సంస్కృతి గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు మన పండుగలు ఎలా ఉన్నాయి? వినాయక చవితి వచ్చినప్పుడు పత్రేస్తాము, దీపావళి వస్తే అంతా కాలుస్తాం, దసరా వస్తే జమ్మి చెట్టు దిగి తిరుగుతాము, సంక్రాంతి వస్తే ఇంకోలా ఉంటాం, ఉగాదికి 6 రుచుల పచ్చడి తింటాం. ఉగాది మార్చిలో వస్తుంది, ఆ తర్వాత రామనవమి వస్తుంది, ఆ తర్వాత సమ్మర్లో ఒకటే ఉండదు. ఎందుకని? కార్తీక మాసంలో మాత్రమే ఉపవాసాలు ఎందుకు చేయాలి? గోర్లు చూసుకున్నప్పుడు ఏ గోరు పెరుగుతుంది? ఈ గోరు ముందు పెరుగుతుందా, ఈ గోరు ముందుకు పెరుగుతుందా? మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరంలో పెరిగే అవయవాలు ఏవైనా ఉన్నాయా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు అసలు ట్రాఫిక్ సిగ్నల్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఎప్పుడు కనుక్కున్నారు? 1918లో న్యూయార్క్లో కనుక్కున్నారు. ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ దేశస్తులు, జపాన్ దేశస్తులు స్నానం చేయరు, 4 రోజులకు ఒకసారి చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే బహుశా ఈశాన్య భారతదేశంలో ఉన్న అనేకమైన రాష్ట్రాల్లో అత్తగారు అల్లుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆశ్చర్యపోతారు మీరు. ఒక స్త్రీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అన్నదమ్ములందరూ ఆమెకి భార్యగానే ఉండి భర్తలుగానే ఉంటారంటే ద్రౌపదికి సంబంధించిన. ఎందుకు అలా జరుగుతుంది? ఆచారాలేంటి, వ్యవహారాలేంటి, మన డ్రెస్సింగ్ ఎలా ఎందుకుంది? యూరోపియన్ కంట్రీస్ అలా ఎందుకుంటారు, ఈస్టర్న్ కంట్రీస్ ఎలా ఎందుకుంటారు? మనం చర్మం రంగు ఎలా ఎందుకు ఉంటుంది, వాళ్ళ చర్మం రంగు అలాగే ఎందుకు ఉంటుంది? అసలు మన రాజ్యాంగ వ్యవస్థ ఏంటి, మన రాజకీయ వ్యవస్థ ఏమిటి? అసలు మనం ఇలా ఎందుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళతాం? అసలు ఈ సంఘంలో పుట్టినందుకు ఒక చైతన్య రాహిత్యమై మీ చదువులు, మీ పుస్తకాలు, మీ డిగ్రీ సర్టిఫికెట్లో మాత్రమే కాకుండా మీరుగాను మనంగాను మన కోసం బతకడమే కాకుండా నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది. మీరు ఈ రుణం తీర్చుకునేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చారు అని గుర్తించి అమ్మా నాన్నల్ని గౌరవించండి, గురువుని ఆదరించండి, సంఘాన్ని ప్రేమించండి, వ్యవస్థల్ని కాపాడండి. ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీలో ఒక చైతన్యం వచ్చింది అని, మీలో కూడా ఇవాళ కన్నా రేపు కన్నా ఎల్లుండి ఒక మార్పుతో ఉండాలి. ఇవాళ ఇక్కడ ఇలా ఉండిపోయినట్టుగానే జీవితాంతం ఉండిపోవద్దు. నేనైతే ఇంకా కొంచెం కసిగా కోరుకుంటాను. మీరు ఆశ్చర్యపోయే విషయం, మీరు వచ్చే ఏడాది 2014లో ఇక్కడికి వచ్చి మీ యొక్క విజయ గాథను చెప్పండి.
మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారో చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి, ఉన్న చోటనే ఉండిపోయామని మాత్రం చెప్పకండి. అందరూ చెప్పాలి, కనీసం 151 మందైనా చెప్పండి. ఎందుకంటే అప్పటికి 150వ జన్మదినం అవుతుంది స్వామి వివేకానందది. కాబట్టి అలా చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మేము మాట్లాడాలనుకున్న 4 మాటలు మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఇక్కడితో ఆపుతూ కామా మాత్రమే పెడుతూ మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీకు చదువు చెప్పిన మీ టీచర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీలో ఉన్న సంస్కార భారతికి నా నమస్కార హారతి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా అమ్మాయి పేరు సిరి వెన్నెల, మా గురువుగారి పేరు సిరి వెన్నెల. గురువుకి అంతకన్నా ఏ రుణం తీర్చుకుంటాం? గురువు అని అందే పదాన్ని అందుసార్లు చెప్పడానికి కారణం అది. అమ్మాయిలు ఇంతమందే ఉన్నారా? అన్యాయం. పరిగెత్తుకురండి, పరిగెత్తుకురండి. గుడ్. బోర్డు మీద ఇంగ్లీష్లో ఎందుకు ఉందనా? తెలుగు నేర్చుకోమంటే అంటే అర్థం ఇంగ్లీష్ మర్చిపోమని కాదు. అమ్మనేమో గౌరవించాలి, భార్యను ప్రేమించాలి. అమ్మ ఏమో తల్లి భాష, భార్య ఏమో ఇంగ్లీష్, రెండు ఉండాలి. నాట్ దట్ లవింగ్ తెలుగు ఈజ్ నాట్ దట్ hating English or other languages. You should know everything. You should be able to speak in English also, you know. You should be able to use the idioms of English also. You should be native, you should be fluent at English also. That doesn't mean that. Only thing is that వ్యక్తిత్వ వికాసము అంటే సాధారణంగా అదర్ దాన్ ఇంగ్లీష్ అంటే అంటే మన ఏపీకి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన వాటిని మాత్రమే ఉదాహరణలుగా తీసుకునే ఒక ట్రెండ్లోంచి తెలుగు వైపు కూడా తీసుకురావాలనేది నా ఉద్దేశం. మనకు కూడా ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం, అంతకుమించి ఏం కాదు. అబ్రహం లింకన్ గురించి చెప్పి అరగదీశాం. రాబిన్ శర్మ లాంటి వాళ్ళు భారతీయ ఆధ్యాత్మిక చింతనతోటి పుస్తకాలు రాస్తున్నారు. పాల్ కోహెలో రాసిన ఆల్కెమిస్ట్ లాంటి పుస్తకం చదివితే భారతదేశంలో ఉన్న ఉపనిషత్ కథల్లోంచి వచ్చినవి అవి చెప్పడం నా ఉద్దేశం. మన వేదాల్లో, మన పురాణాల్లో, మన ఉపనిషత్తుల్లో, మన నేలలో, మన జీవితంలో, మన చోటనే, మన గడ్డ మీదనే, మన జాతిలో నా తెలంగాణ కోటి రతనాల వీణాల కలిగిన దాశరథి గురించి మనకి తెలియాలి. మన కొమరం భీం గురించి మనకి తెలియాలి. పల్లె కన్నీరు పెడుతోందన్న గోరేటి వెంకన్న గురించి మనకి తెలియాలి. నా అక్షరాలు ఏందని చెప్పిన తిలక్ గురించి మనకి తెలియాలి. వేమన్న గురించి మనకి తెలియాలి. గురజాడ గురించి మనకి తెలియాలి. అసలు మన జాతి గురించి మనకి తెలియాలి అని చెప్పడం నా ఉద్దేశం. మన పండగల్లో ఉన్న సారాంశం మనకు తెలియాలి అని చెప్పడం నా ఉద్దేశం. అరే మదర్స్ డే అంటే ఎగేసుకుని మనం అన్నీ కొనిచ్చేస్తామా? ఆ ఒక్కరోజే తల్ల ఎవ్రీడే ప్రతిరోజు అమ్మను స్మరించుకోమని చెప్పిన జాతి ఇది అని చెప్పడం నా ఉద్దేశం. పితృదేవోభవ, ప్రతిరోజు నాన్న నీ గుండెల్లో ఉండాలి అని చెప్పడం. నీ సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ మీద నాన్ననో అమ్మనో పెట్టుకోమని చెప్పడం ఉద్దేశం. అది మీ పర్సు ఓపెన్ చేస్తే అమ్మో నాన్నో ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం. అంతే తప్పించుకొని ఇంగ్లీష్ ఇతర పరాయి భాషని కాదు. తమిళమైనా ఇంకోటైనా కానీ తెలుగు అనేదాన్ని ఇదిలా చెప్పే ప్రయత్నం. అంత ఇంగ్లీష్ గురించి కాదు, ఇంగ్లీష్ విమర్శించమని కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇంకోటి కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. దయచేసి ఇటువైపు చూడండి, మన వైపు చూడండి, మీలోకి చూడండి, భారతీయతలోకి చూడండి. ఇండియాలో భారతదేశంలో పుట్టదు గర్వించండి. ఎన్నో చెప్పాలి. ఓవర్ఫ్లో ఆఫ్ ద థాట్స్తో నేను ఇదైపోతున్నాను. నేను భారతదేశంలో పుట్టామంటే పూర్వజన్మలో చేసుకున్న సుకృత్తది. అవి ఎలా చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసుకున్నా కూడా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
అరే ఇవాళ మనం చెప్తున్నాం టెలిస్కోప్ కనిపెట్టని రోజుల్లో ఏ నక్షత్రం ఏమిటో చెప్పినవాడు భారతీయుడు. ఇంకా అవేవి కనుక్కొని రోజుల్లో భారతదేశంలో మాత్రమే పలానా రోజున గ్రహణం వస్తుంది, పలానా రోజున ఇది ఉంటుంది అని చెప్పినవాడు. శుక్రగ్రహం ఏంటో, గురుగ్రహం ఏంటో, రాహు ఏంటో, కేతు ఏంటో చెప్పినవాడు. ఆత్మవత్ సర్వభూతాని అని ప్రతి దాంట్లోనూ కూడా చెప్పినవాడు. పాము ఇంటిలోకి వస్తే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పినవాడు. నాగుల చవితి నాడు అదే పాముని పూజించమని చెప్పినవాడు. నాగుల చవితి నాడు పూజించాలట, ఎప్పుడైనా వస్తే దాన్ని చంపాలి, విష పురుగుని కూడా దాంట్లో కూడా అవన్నీ చెప్పినవాడు. అంత మాత్రమే కాదు, ఓం జాతవేదసే నమః లాంటి దుర్గా సూక్తాల్లో వ్యక్తిత్వ వికాసం ఉంది మిత్రులారా. ఇంకా అవన్నీ అదే చెప్తాను కదా, ఇంకా ఈ ట్రెండ్ ఇంకా కాదని నాకు తెలుసు కాబట్టి నాకు ఆపాను నేను. ఓం సహనాభవతు సహనా పునక్తు సహవీర్యం కరావై తేజస్వినావధీత వస్తు మా విద్విషాకరే అని చెప్పిన దాంట్లో ఉన్నది కూడా నువ్వు నేను కలిసి ఉండాలి అని చెప్పింది. ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి ఉంటే కలదు సుఖము అని చెప్పింది. అంత మాత్రమే కాదు, నమ్మకము చమకంలో ఉన్నది. అంతదాకా ఎందుకయ్యా? వినాయక చవితి వ్యక్తిత్వ వికాసం, శ్రీరామ నవమి వ్యక్తిత్వ వికాసం, చదువుల కోసం సరస్వతిని, గండాల కోసం గణపతిని, ఉగ్ర రూపం కోసం శివుణ్ణి, లయకారుడిగాను స్థితి కోసం విష్ణుమూర్తిని, మేఘాలలో అన్నిట్లోనూ కూడా దేవుణ్ణి, మట్టి రేణువులో కూడా దేవుణ్ణి, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవము అని చెప్పింది. మనిషిగా చూడమని చెప్పిన జాతి ఏదైనా ఉందనేది భారత జాతి మాత్రమే. ఈ నేలకి మాత్రమే సాధ్యం. కార్తీక మాసంలో ఎందుకు ఉపవాసాలు పెట్టారు? సమ్మర్లో పండగలు లేవు అసలు. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత జూన్లో మళ్ళీ వర్షాలు కురిసేంత వరకు పండగలు లేవు మనకి. సమ్మర్లో పెట్టలేదు, చికాకుగా ఉంటుంది కాబట్టి. శీతాకాలంలో పెట్టారు. కార్తీక మాసం బాగా తింటే అది అరగదు కాబట్టి ఉపవాసము అన్నారు. ఉసిరికాయని రాత్రి ఎందుకు తినద్దన్నారు? దాని గురించి చెప్తే ఆశ్చర్యపోతాం. పసుపుని ఎందుకు గడపకి రాసుకోమన్నారు? మామిడి తోరణాన్ని ఎందుకు కట్టాలి? అరిటాకులు కట్టచ్చు కదా. మామిడి తోరణమే ఎందుకు కట్టాలి? మామిడాకే ఎందుకు కట్టాలి? 6 రుచువులు ఎందుకు ఉండాలి? ఇవన్నీ తెలుసుకోవాలి అన్నది. అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా, తమ్ముళ్ళారా, చెల్లాయిల్లారా. ఇండియా, భారతదేశం స్వామి వివేకానంద లాంటి వాడు చెప్పింది. బహుశా నేను మళ్ళీ చెప్తున్నాను, స్వామి వివేకానందని చదవండి, ఇంకేమీ చదవకపోయినా పర్వాలేదు. ఈ జాతి చచ్చిపోకుండా ఉండేందుకు, భారతదేశం చచ్చిపోకుండా ఉండేందుకు పుట్టిన మహనీయుడు ఆయన. బహుశా స్వామి వివేకానంద పుట్టకుండా ఉండి నాకు అప్పుడు భయం వేస్తుంది, ఏమైపు ఉండేది ఇండియా, ఏమైపు ఉండేది భారతదేశము అని చెప్పగలిగాడు. ద ఓన్లీ వన్ ఫిలాసఫర్, ఆయన ఒక్కడు మాత్రమే చెప్పాడు. అందరు ఫిలాసఫర్లు చెప్తే వైరాగ్యం చెప్పారు లేదా భౌతికం చెప్పారు. ఆయన ఒక్కడు మాత్రమే భౌతికాన్ని, వేదాంతాన్ని ముడిపెట్టి చెప్పినవాడు. ఎన్ని గురించి మాట్లాడమంటారు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. సింపుల్ లాజిక్. నీలోనే అంత శక్తి ఉంది అన్నాడు. ద మూమెంట్ యూ ఫియర్ యు ఆర్ నో మోర్ అన్న ఒకే ఒక వ్యక్తి స్వామి వివేకానంద. నువ్వు భయపడితే చస్తావురా అని అప్పుడు చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పినవాడు. ఎన్ని ఉన్నాయా? ఎక్కడో ఆదిశంకరాచార్యులు మొదలుకొని అంబేద్కర్ జీవితం చదవండి. నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైకుల్యం కాల్చి బడి అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలగించి చివారం లేచిపోవచ్చో బాకున గ్రుమ్మినట్లయ్యే పార్థివచంద్ర వసింప సిగ్గగునన్న కవితలో చెప్పిన ఆర్ద్రత జాషువా గుండెల్లో ఉంది. అది అర్థం చేసుకోండి. ఈ అచింత్యము నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైకుల్యం కాల్చి అని చెప్పినవాడు జాషువా. అంత మాత్రమే కాదు, శ్రీశ్రీ కవితా ఓ కవిత నా యువకాసలనోపేసర సుమగీతావరణం రాతు సుందర సుస్యందన మందున అందని అందానుగా విహరించిన రోజుల్లో దారుణ మారణ దానవ భాషల ఫేరవ భైరవ భీకర ఘోషల భాషల గంటల మంటల చిటపటలు అని రాయగలిగిన వాడు శ్రీశ్రీ. వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పడం నా ఉద్దేశం. ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ, ఆంధ్రదేశం విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయిన ఒకనొక సందిగ్ధ వ్యవస్థలో ఉన్న యువతరం మీది. మీకు ఇవాళ దిశానిర్దేశం ఇలా చేయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి తమ్ముళ్ళారా. ఇలా చెయ్యాలి అనే ఉద్దేశం నా ఆర్ద్రత. ఇంకా చాలా చెప్పాలనుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్. నా పుస్తకాలు రేపు పెడతానండి. నేను రాసిన పుస్తకాలు కొన్ని అవైలబుల్ లేవు, బట్ కొన్ని అవైలబుల్ చేస్తాను తప్పనిసరిగా. ష్యూర్ అండి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇస్తాను.
మార్పును స్వాగతించాలి, మార్పును అంగీకరించాలి, మార్పును కోరుకున్నవాడే విజేత అంటారు కదా సార్. ఈ మార్పు గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరు? మార్పు అంటే రెండు రకాలు. ఒకటి మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేలా చేసేది, ఇంకొకటి మార్పు నువ్వు ఇప్పుడు కన్నా గొప్పగా ఎదిగేది. ఒక మాటలో చెప్పాలి అంటే మార్పు అనే దానికి సంబంధించి అది ఇమ్యూనిటీ లాంటిది. లోపలికి వైరస్ వస్తే మంచిది, అది ఎక్కువ వస్తే ప్రమాదం. లోపలికి వైరస్ వస్తే లోపల యాంటీబాడీస్తో అది తన్నుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మార్పు అనేది అలాంటిది. ఇవాళ ఇప్పటికే మీకు స్పష్టంగా చెప్పాలి అంటే ఇవాళ వస్తున్న మార్పు మాత్రం మన నెగిటివ్ ట్రెండ్లోనే ఉన్నాం, పాజిటివ్ ట్రెండ్లో లేం. ఇవాళ జరుగుతున్న మార్పు అంతా నెగిటివ్ ట్రెండ్ మాత్రమే. మన ఫిలాసఫీలు, మన సైకాలజీలు, అవన్నీ కూడా మారిపోతున్న వ్యవస్థలో మాత్రం మనం ఉన్నాం. ఇది మాత్రం హర్షించదగ్గది కాదు. ఇంకా ఎనీ డౌట్స్? నమస్కారం సార్. సమాజం చెడిపోతుంది 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 అని బాధపడే వాళ్ళు తప్ప బాధ్యత వహించే వాళ్ళు ఎవరు లేరా? ఉంటే వాళ్ళు ఎవరు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నేను అనుకోవడం, సార్ సమాజం పాడైపోతుందని చెప్పడం కాకుండా ఏం చెయ్యాలి, లేదా ఇంకొంచెం స్పష్టం చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా సమాజం పాడైపోతోంది అని పదే పదే నెగిటివ్ స్టేట్మెంట్, పెసిమిస్టిక్ స్టేట్మెంట్, నిరాశాపూరితమైన స్టేట్మెంట్ ప్రత్యేకంగా స్పష్టంగా ఇచ్చే వ్యక్తులు నేను ఒకడిని. అయితే మీరు అడిగారు ఎవరు స్వీకరించాలి అని. ఎవరో ఒకరైతే స్వీకరించాలి. ఫస్ట్ మనం స్వీకరించామా లేదా అన్నది ఇంపాక్ట్ ప్రోగ్రాంలే తీసుకోండి. ఇది కాదా ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా మారిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. నేను నా చెవుల ద్వారా వినన్న కళ్ళ ద్వారా చూశాను. ఈ అమీర్పేటలో ఒకసారి ఒక స్టూడెంట్ నాకు కనిపించినప్పుడు, ఒక వ్యక్తి, ఆయన మార్కెటింగ్లో ఉంటాడు, కనిపించినప్పుడు ఆయన ఏదో అడిగాడు నన్ను, మామూలుగా ఎక్కడో చూశారట నన్ను అన్నప్పుడు నేను చెప్పాను, ఇంపాక్ట్ గురించి చెప్పాను ఆయనకి. ఇప్పుడు ఆయన ఇక్కడ వాలంటీర్ ఇప్పుడు అక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడో. దేశానికి ఉపయోగపడలేదా? జాతికి ఉపయోగపడలేదా? రేపొద్దున మీరు కారా? మీ కాలేజీల్లో మీరు ఇలాంటి సెంటర్లు ఓపెన్ చేయండి. ఇంపాక్ట్ అని మీరు కూడా మీ కాలేజీలో ఇంపాక్ట్ ఫలానా ఏదో నెంబర్ వేసుకుని ఫలానా కాలేజీ అని పెట్టుకోండి. అక్కడ కూడా మీరు చేయండి. ఎవరో వచ్చి మాత్రం ఏమీ చేయరు. మా వ్యక్తిగా అంటారా? మా వ్యక్తిగా వస్తున్నాము, చేస్తున్నాం. నేను 5 బ్లైండ్ స్టూడెంట్స్ చదివిస్తున్నాను. నేను ఏమండి, బాధ్యత వహించేపటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఇంత పెద్ద హాల్ను ఫ్రీగా ఇచ్చింది. ఇది బాధ్యత కదా? ఎప్పుడన్నా గవర్నమెంట్ ఇంత అద్భుతమైన ఎప్పుడన్నా ఇచ్చారా? చూడండి. అంటే మనం పని చేయడానికి ముందుకు వస్తే పని చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. మార్పు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి రావాలి. మరి మీరు అడగవచ్చు, సార్ ఎప్పుడు మారుతారు సార్ అంటే, త్రేతాయుగంలో మారలేదు, అప్పుడు కొంతమంది మారలే, ద్వాపరయుగంలో కొంతమంది మారలే, ఇప్పుడు కూడా కొంతమంది మారలే, ఫ్యూచర్లో కొంతమంది మారరు. ఎందుకంటే మారుతున్న మార్పుతో పాటు మారేవాడే మనిషి అవుతాడు, మనుగడ సాధిస్తాడు. ఇఫ్ ఇట్ చేంజ్ విత్ చేంజ్ చేంజ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ యూ టు చేంజ్. బెటర్ బిఫోర్ చేంజ్ సర్వే చేంజ్ విల్ ఎక్స్చేంజ్ యూ. అర్థం కాలే? నువ్వు మారుతున్నావు నువ్వు మారకుంటే మార్పు చేత మార్చబడతావు. కాబట్టి మార్చకముందు నువ్వు మారిపో. నీతో ఎంతవరకు మారిపో, ఇంగ్లీష్ మారిపో, తెలుగు మారిపో, ఏదో ఒకటి మారిపోతూ ఉండు. మారిపో, లేకుంటే పారిపో. ఓకే. నా ఫోన్ నంబరు 98493109. 98493109. ఈమెయిల్ ఐడి akella.raghavendra@yahoo.com. AKELLA akella.raghavendra@yahoo.com. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. సార్, ఇంత ఇంటెన్సిటీతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? మనం ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తున్నాం అనే భావన మనలో ఉంది. కంపల్సరీగా దాన్ని చేంజ్ చేసుకోవాలి. అది ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే మనం మార్చుకోవాలి. రేపటి నుంచి మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి మనం భూదేవికి దండం పెట్టుకోవాలి. మన తల్లిదండ్రుల్ని రోజు గుర్తు చేసుకోవాలి. మన తల్లిదండ్రుల ఫోటోల్ని వాళ్ళనే దేవుళ్ళుగా పూజించాలి.
కంపల్సరీగా అది చేసినప్పుడే మనం ఇక్కడికి వచ్చి ఇంత కూర్చున్నందుకు విలువ అనేది ఉంటుంది. సో అది మనం చేయాలి కంపల్సరీగా. అది చేసినప్పుడే సార్కి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విలువ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ అండి. మందలం డిస్ట్రిక్ట్ కొండపల్లిపల్లి మాది. 2011లో నేను ఇంపాక్ట్ క్లాసెస్ ఆన్లైన్లో చూశాను. నేను 2011 అండ్ 12 ఆన్లైన్లో చూశాను. నేను ఆన్లైన్లో చూసి 10 మందిని మార్చాలనే ఒక ఉద్దేశంతో మార్పు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాను నేను. సో సార్ కూడా నేను మెసేజ్ చేసిన 2 times, సార్ మేము సొసైటీ ఏర్పాటు చేసినాం. ఆన్లైన్లో కూడా మెసేజ్ పెట్టాం. నేను ఒకసారి స్టూడెంట్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెసేజ్ పెడితే ఉదయ్ కుమార్ గారు నాకు రిప్లై ఇచ్చారు. సార్ మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో మీరు రిక్వెస్ట్ పెట్టండి, మీరు ఎవరో స్పందిస్తారు అని చెప్పారు. సో సార్ కూడా చెప్పాను, నేను మా సొసైటీ తరపు నుంచి ఎంతోమంది విద్యార్థులను మార్చాలని ట్రై చేస్తున్నాం మేము. సో సార్ దయచేసి మాకు సహకరించి సార్ దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళని పంపిస్తే కనుక నేను ఇక్కడ 2000 మెంబర్సే ఉన్నారు, 2000 కాకుండా 20,000 మందిని మార్చాలని ఒక నా లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. నేను దయచేసి సార్ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. పేపర్లో చదువుతున్నప్పుడు ఏడుపు రాదా అంటే, కొన్ని ఇష్యూస్ చదువుతున్నప్పుడు నేనైతే అసలు ఆపుకోలేను. అలా మొత్తం ఏడ్చేస్తూ ఉంటాను. ఏమన్నా ఒక రోడ్లో 10 మంది తిరుగుతున్నప్పుడు సడన్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొడి చేశాడనో, లేకపోతే ఇంకేమన్నా ఇష్యూ జరిగిందనో, మనం ఎంత ఎదిగిపోయామంటే వాళ్ళకి సహాయం చేయకపోగా వీడియోలు తీసుకుంటున్నాం మన ఫోన్లలో. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ దట్ టు బీ హ్యాపెన్. వేర్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ గోయింగ్ ఆన్? మనం ఏం చదువుతున్నాం అండి? మనకి ఏం నేర్పుతుంది మన చదువు? ప్లీజ్, మీరు కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైతే వాళ్ళని అలాంటి పనులు చేయొద్దు అని అక్కడే మందలించండి కుదిరితే. అండ్ సార్, మీలాగా బ్రతకాలని ఆశించే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఆశీర్వదించండి సార్. దిల్సుఖ్ నగర్లో బాంబు పెడితే మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచంలో ఎక్కడ బాంబు పెట్టినా బాంబు సౌండ్ ఇస్తే పారిపోతారు. ఒకటే ఒక హైదరాబాద్లో బాంబు అక్కడ పెలగానే పారిపోయి వాళ్ళని రక్షించారు, వాళ్ళని లేపారు, పేషెంట్స్ని పైకి తీసుకెళ్లారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఎందుకు లేరమ్మా, ఎవడో ఒకడు విధవ ఉండని సమాజాన్ని అందడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారు వీడియో తీసే వాళ్ళు ఉంటారు, కాపాడే వాళ్ళు ఉంటారు. మనం కాపాడే వర్గం. సార్ బాంబు అనడానికి గుర్తొచ్చిందండి. నేను దిల్సుఖ్ నగర్, ఆ బాంబు పేలుడు శబ్దం నేను కూడా మా ఇంట్లో కూర్చొని విన్నాను. నాకు తెలిసి వితిన్ 1 minute అక్కడికి వెళ్ళాను. మామూలుగా బాంబు పేలినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోకి వ్యక్తులు వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ సాక్షి కావాలి కాబట్టి. నేను 3 ఛానళ్ళకి 2 IPS ఆఫీసర్లకి ఫస్ట్ ఫోన్ కాల్. వాళ్ళకి ఇంకా తెలియదు ఆ విషయం అక్కడ బాంబు పేలినట్టుగా. అప్పుడు మా ఇంట్లో అనుకోకుండా 8 మంది 9 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరం కలిసి అంబులెన్స్కి ఇతరత్ర వాటికి ఫోన్లు చేసి, నేను ఆశ్చర్యపోయిన స్టూడెంట్స్లో ఎంత యాక్టివ్నెస్ ఉంటారా, ఇంతలా ఏదైనా ఇంకో బాంబు పెట్టడం భయపడుతూ ఉంటాం. అర్థమైంది మీకండి? కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగానే మంచితనం ఉంది, లోపల ఉండిపోతుంది. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉండిపోయాం, కలిస్తే సరిపోతాం, అంతకంటే ఏం అక్కర్లేదు. లోపల ఉంది తడి, దాన్ని కదుపుదాం. మానవత్వం ఉంది, దాన్ని లేపుదాం. మనిషి చచ్చిపోతున్నాడు, కాపాడదాం, మనిషిని తీద్దాం. అందులో నాకు తెలుసును, నా మాటలు కొన్ని మీకు అర్థం కావని. ఐ నో దట్. ఎప్పుడు అర్థమవుతాయి కూడా చెప్పండి, చెప్తాను. 10 ఏళ్ల తర్వాత అర్థమవుతాయి, 15 ఏళ్ళ తర్వాత అర్థమవుతాయి, 20 ఏళ్ళ తర్వాత అర్థమవుతాయి, అంతే అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శివ. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చిందండి, బస్ స్టాప్. దాని ట్యాగ్ వచ్చేసి లవర్స్ అడ్డా. బట్ నా జీవితంలో, నా లైఫ్ స్టైల్లో నాకున్న అమీర్పేటీస్ బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ కింద ట్యాగ్ శ్రీ ఆకేళ్ల రాఘవేంద్ర సార్. ఎందుకంటే నా జీవితాన్ని బస్ స్టాప్లో కలిశారు. బస్ స్టాప్లో కలిసి నా తర్వాత సార్తో షేక్ హ్యాండ్ ఇచ్చా. మరోసారి ఇచ్చా సార్, థ్యాంక్ యూ. షేక్ హ్యాండ్ ఇచ్చా. దాని తర్వాత ఈ షేక్ హ్యాండ్ ద్వారా తర్వాత వచ్చింది పెద్ద షేక్ హ్యాండ్, పవర్ఫుల్ షేక్ హ్యాండ్. దాని తర్వాత అక్కడ కూర్చున్నారు పెద్ద మహానుభావులు, గురువులు అనమాట. సో ఇలాంటి అందరి వల్ల నేను ఇంపాక్ట్ జాయిన్ అయ్యాను. వచ్చాను లాస్ట్ ఇయర్ 2012లో. దాని తర్వాత నాకు అనిపించింది, లైఫ్లో చనిపోతే నా పేరు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఉండాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాను, ముందుకెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇది నేను గంటాపదం చెప్పగలను సార్, మీరు నాకు ఆశీర్వదిస్తే. 100% వితిన్ 1 yearలో తక్కువ ప్రతి విలేజ్లో ఒక 1000 విలేజ్లో వెళ్ళి నేను ట్రైనింగ్ ఇవ్వాలి ఇలాగే అని నేను కోరుకుంటున్నాను. ఇది 100% చేసి ప్రూవ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ 12,000
2012 నుండి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చాను. అదే కాకుండా జనవరి 2013 నుండి మా అసోసియేషన్ కొంత ఫ్రెండ్స్ ఉన్నామన్నమాట. అందరం రూపాయి జమ చేసి ప్రతి నెల అనాథ ఆశ్రమానికి వెళ్ళి కొంత ఫుడ్ డొనేట్ చేసి వస్తున్నాము. సో ఇంకా 2014లో చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఆకేల రాఘవేందర్ గారికి నా కృతజ్ఞతలు అండి. ఆయన మాట్లాడే గ్రాటిట్యూడ్ గురించి చెప్పగానే నాకు ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపించింది. అసలు నిజంగా ఆయన మనిషి కాదు, ఆయన కదలాడుతున్న ఒక దేవుడు. నేను గుళ్ళోకి వెళ్ళడం కంటే కూడా ఇలాంటి దైవం, ఇలాంటి దేవుడుని పూజించాలి. వాళ్ళు చెప్పే మాటలే మనం ఇంప్లిమెంట్ చేసేయాలి. అదే మనకు దేవుడిచ్చిన గ్రాట్యూడ్ అనుకుంటా. అందులో భాగంగా ఇంకొక ఆయన చెప్పాడు, సమాజానికి ఎవరు ఏమీ చేయట్లేదని. అసలు ఎవరు ఏమి చేయకపోతే మనం ఇంత అద్భుతమైన పరిస్థితిలో ఇప్పుడు హాయిగా సేఫ్టీగా మనం అనుకునేవి చేయగలుగుతున్న ఈ వాతావరణం ఇది రావడానికి ఎంతో ఇప్పటికీ చాలామంది చనిపోయిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం మనం. ఆయన చాలా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత గొప్పవాడో, అప్పుడు ఉన్నప్పుడు ఎంతో బండబూతులు తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఎంతో దేవుడైన ఆయన గొప్పతనాలు ఇప్పుడు చెప్తున్నాడు. ఎన్నోసార్లు చనిపోయిన తర్వాతనే మనం గుర్తిస్తున్నాం. కానీ ఇలా లైవ్గా వీళ్ళు కండ్ల ముందు కదలాడుతున్న దేవుళ్ళని మనం ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఈ సమాజం కూడా. మిలిటరీలోనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మాదిరి జడ్జీలలో కూడా ఎంతో నీతి నిజాయితీతో మెలిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎన్నో ఒకటి కాకపోతే ఒకటి వెలుగులోకి ఎన్నో వస్తున్నాయి. కాబట్టి అటు ఆలోచించాలి. ఇక నా పరంగా నేను 2007 స్టూడెంట్. అప్పటి నుంచి లోక్సత్తా పార్టీలో 3 years ఎంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిపాలన కోసం కష్టపడ్డాను. సికింద్రాబాద్ ప్రెసిడెంట్గా 3 years పనిచేశాను. నేను కూడా అంటే రోడ్డు ప్రమాదాల గురించి భారతదేశంలో క్రైమ్ అనేది లేని భారతదేశాన్ని చూడాలని, దానికోసం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇంతమంది 1000 మందికి అందింది. ఎంత అద్భుతమైన ఫీలింగ్ మనందరిలో వచ్చిందో. ఇది దేశవ్యాప్తంగా రావాలంటే టెక్స్ట్ బుక్లో 6th to 10th క్లాస్ విధిగా ప్రభుత్వం ఒక సబ్జెక్టును పెట్టాలి. అలా పెట్టేటట్టుగా నేను ప్రధానమంత్రికి బహిరంగ లేఖలు అనే ఒక 1,00,000 ఉత్తరాలు రాపించాలని, అట్లాగే స్టేట్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఒక లెసన్స్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ పెట్టి తీర్చాలి. ఎందుకంటే 1,40,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి క్లాస్ కనుక వింటే చచ్చిన వాడు ఆత్మహత్య చేసుకోరు. ఇంతకుముందు లెనిన్ ఒక పాట పాడాడు, అది నన్ను కదిలించి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆయన ప్రకృతి గురించి చెట్ల గురించి పాడుతుంటే అది విన్న ఏ ఒక్క స్టూడెంట్ కూడా చెట్టు నరకడానికి అతను అడ్డం పడతాడు. నిజంగా ఆ పాట అద్భుతంగా పాడాడు. ఆయన కాళ్ళు ముట్టుకున్నాను, ఆయన చిన్నవాడు కావచ్చు కానీ ఆయన నిజంగా నా దృష్టిలో ఆయన దేవుడు. ఈ అవకాశం ఇచ్చిన కంపెనీ అందరికీ నాకు థ్యాంక్ యూ సార్.